తమ్ముళ్ళు ఎట్లురా అండ్ సిస్టర్స్. ఈ స్టోరీ వెనకాల, ఈ బిజినెస్ వెనకాల, ఇదన్నిటి వెనకాల ఈ భాను అండి ఎవరు? ఫర్ ద ఫస్ట్ టైం నేను వీసా అప్లై చేయగానే వీసా వచ్చింది. మా డాడీకి ఫోన్ చేసి, డాడీ వీసా వచ్చింది అంటే, అరే నీ పాస్పోర్ట్ నీ దగ్గర ఉందా వాడి దగ్గర ఉందా అని అడిగిండు వేస్తుండేనా మంచిగా? గట్టిగా. వాట్స్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్ సో ఫార్? పవన్ కళ్యాణ్ సార్ కి ఫర్నిచర్ చేయడం. యు ఆర్ ట్రూ ఆంటర్‌ప్రెన్యూర్. కార్ల డెలివరీస్, చిన్న చిన్న టాయ్ కార్స్ ఉంటుండే, టాయ్ కార్స్ అమ్ముతుండే ఆన్లైన్ లో. దాని తర్వాత జూలాలు, ఇంటింటికి తిరిగి జూలాస్ అమ్ముతుండే. అంటే లైఫ్ చాలా కష్టపడి ఉండే. ఈ రోజుకి నా బ్రెయిన్ ఎక్కడ ఉంది తెలుసా? ఆ డిష్ వాషింగ్ దగ్గరనే ఉంది. ఐఎమ్ సర్వర్. ఈ బీటెక్ చేసే వాళ్ళకి, ఇండియాలో ఉండి స్టక్ అయిపోయాను, ఏం చేయలేకపోతున్నాను, ముందుకెళ్ళలేకపోతున్నాను అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ జర్నీ అంతా చూసుకొని ఏం అడ్వైస్ ఇస్తావు బ్రో? మా హెచ్ఓడి ఎవడైతే నువ్వు జీవితంలో పైకి రావరా అన్న సార్, అరే తమ్ముళ్ళు ఎట్లురా అండ్ సిస్టర్స్, అరే మనకి ఈ రోజు ఇంకో ఖతర్నాక్ గెస్ట్ వచ్చిండు ఆస్క్ పాడ్కాస్ట్ కి. ఈ గెస్ట్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. నేను, మా మిస్సెస్ ఇంకా పెద్ద ఫ్యాను. మనోడి వాయిస్ కానీ, మనోడి బిజినెస్ కానీ కేక అంతే, దానికి తిరిగేలేదు. ఐ హ్యావ్ హ్యూజ్ అడ్మైరేషన్ ఫర్ దిస్ గాయ్. సో బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద హోల్ జర్నీ, మనము ఇట్లాంటి పాడ్కాస్ట్ చాలా చేసినాము, యూట్యూబ్లో పెట్టినాము. పోయి సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ వేసుకోరి, కామెంట్ వేసుకోరి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. ఏం లేకపోతే ఉత్తగానే అన్న మంచిగా ఉందని అని పెట్టుర్రి, లేకుంటే థమ్స్ అప్ పెట్టుర్రి, నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంది? సో భాను, మనం అందరం ముద్దుగా బీకేపీ భాను అంటూ ఉంటాము. మనోడి వాయిస్ కానీ, మనోడి బిజినెస్ కానీ, మనోడి జర్నీ కానీ, ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్. నేను ఫస్ట్ టైం ఒక 2 years బ్యాక్ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు కానీ చూశాను, యూట్యూబ్లో చూశాను. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్స్, ఎవరైనా ఇట్లా చెప్తున్నాడు అనుకున్నాను. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉండి, అరే ఇది చూసావా, ఇట్లా బయట నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు, బాగా చేస్తున్నాడు అది ఇది అని. సో ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నాను. మనకేదో ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ రీసెంట్గా వచ్చింది. మొత్తానికి అది ఇది కలిపి ఇద్దరం ఓ ప్లాట్ఫామ్ పైకి ఇక్కడికి వచ్చినాం. ఓకే, వితౌట్ ఎ ఫర్దర్ డూ లెట్స్ జంప్ ఇన్. హాయ్ భాను, హౌ ఆర్ యూ? తమ్ముళ్ళు ఎట్లురా అండ్ సిస్టర్స్. నైస్ 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 బ్రో. యాక్చువల్లీ యా. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి పాడ్కాస్ట్ లో జాయిన్ కావడం నాకు ఎట్లుందంటే, జాబ్ ఇంటర్వ్యూ ఉంటది కదా, పక్కకెళ్ళి పక్కకెళ్ళి ఫ్రెండ్స్ అందిస్తుంటారు, ఇది చెప్పు ఆన్సర్, అది చెప్పు ఆన్సర్, ప్రాక్సీ. ఇప్పుడు మీ బడ్డీస్ అందిస్తున్నారా? దీనికి అవసరం లేదు. సో దీనికి అవసరం లేదు, బట్ నాకు అట్లా ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. యుఎస్ లో ఉన్నప్పుడు ఇట్లా మనం చేస్తుండే కదా, సో అట్లా ఆ ఫీలింగ్ వచ్చింది. యా, లిటరల్ గా. ఆఫ్టర్ సో లాంగ్ డేస్. ఎస్ బ్రదర్. Yeah. నేను ఇంటర్వ్యూ అంటే గుర్తుకొచ్చింది. ఒకరోజు ఏదో ఇంటర్వ్యూ పోయినా, నాకంటే ముందు ఒకడు ఆల్రెడీ పోయి వచ్చిండు. వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెట్టారు అనమాట. వానికి పెట్టేసారు ముందే, నేను మన తర్వాత పోయినా. వాడు కూర్చున్నాడు, టెస్ట్ ఎట్లుందన్న, టెస్ట్ ఈజీగానే ఉందన్నాడు. ఏమడిగిరి చెప్పవా అంటే నేను చెప్పా అన్నాడు. మనోడే ఆడతాడు. అలా ఒక మూవీలో ఉంటారు కదా, వేణుమాధవ్ గారు పట్టుకొని, ప్రాసెస్ ఏంటి సార్, ఫస్ట్ మీరు క్వశ్చన్స్ అడుగుతారా, నేను ఆన్సర్స్ ముందే చెప్పమంటారా? నైస్ నైస్. సో భాను, నేను నిన్న ఎప్పుడు, హోప్ఫుల్లీ యూ డోంట్ మైండ్, నేను నిన్ను అంటే ఫీల్ అవ్వను అనుకుంటున్నాను, నో ప్రాబ్లం. నాకంటే చిన్నవాడివి. సో నేను నిన్న ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. నేను చాలా వీడియోస్ చూసిన. నువ్వు హలో బీకేపీ, చలో బ్యాంకాక్, చలో నెల్లూరు, అటు ఇటు చాలా పోయి వచ్చినావు ఈ మధ్య. బట్ మా అందరికి ఓకే, స్టోరీ కొద్దిగా తెలుసు. ఈ స్టోరీ వెనకాల, ఈ బిజినెస్ వెనకాల, ఇదన్నిటి వెనకాల ఈ భాను అండి ఎవరు? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, ఫస్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ దట్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. సో మీరు లైక్ ద వే యువర్ పోడ్కాస్టింగ్, ద వే యువర్ యాక్టివ్, మన వేరే కంట్రీకి వెళ్ళి ఇంత యాక్టివ్గా ఉండి మనోళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. దట్స్ రియలీ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే చాలా మంది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి జాబ్స్ తెచ్చుకుంటున్నారు, అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నారు జాబ్ తెచ్చుకోవడానికి కూడా. సో ఈరోజు అంటే మేబీ ఐ డోంట్ నో టుమారో విచ్ బ్రాండ్ యూ విల్ బి, అంటే ఎంత మంచి స్థానానికి, మంచి పొజిషన్కి వెళ్తారో నాకు తెలియదు. బట్ టుడే వేర్ ఎవర్ యు ఆర్ రైట్, యు ఆర్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ రియలీ అప్రిషియేటబుల్. అండ్ మన తెలుగు కమ్యూనిటీ జోన్ నుండి మనం పిక్ చేసుకొని మీరు అంతా సపోర్ట్ చేసుకుంటా, ఇట్స్ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో బ్రదర్. యా, కమింగ్ టు ద పాయింట్, వేర్ మీరు క్వశ్చన్ ఏం అడిగారు నన్ను? భాను ఎవరు? సో ఈ ఓకే. బీకేపీ కంటే ముందు
మా ఓకే. మా అందరికి నువ్వు బీకేపీ త్రూ అంటే అవును. అవును. ఇన్‌స్టాగ్రామ్ అవును. కాంటెంట్ త్రూయే తెలుసు. హ్మ్. వీటన్నిటికంటే ముందు అసలు ఎవరు బాను? ఇండియాలో ఏం చేసినావు? యూఎస్‌కి కూడా ఎళ్ళక ముందుకు. ఎక్కడి నుంచి ఏం సో, చేసినావు? ఏం కథ? బేసికల్‌గా నేను లైక్ అంటే ఇంట్రడక్షనే నాది. ఎందుకంటే ప్రతిసారి నేనొక బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో, వాడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఏమేమైతే చేస్తాడో అన్ని లంగ పనులు చేసే వచ్చినాం మేము గూడా. సో, మీ లాంగ్వేజ్ ప్రకారం చెప్పాలంటే కరెక్ట్ యాహ్! కనెక్ట్ అయితది. సో, ఇవన్నీ నేను చేసి వచ్చినోడిని. సో, ఈ బ్యాక్ బెంచోడికి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కడు ఒకటి రుద్దుతారనమాట. వీడేం చేయలేడు, వీడేం సాధించలేడు అనే రుద్దుతుంటారు. ఇక నేను కూడా అదే ఫేజ్‌లో ఉండే. అరే! మనమేం చేయలేంరా బయ్! ఒకని కింద పని చేయడమే అనే థాట్‌లోనే ఉండే. దాని తర్వాత కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఒకడి కింద పని చేయాలంటే మనకు పనియ్యాలి గదా! ఆ పని కూడా మనం చేయలేము. సో, నేనే ఏదైనా పానీపూరి బండో, లేకుంటే ఏదన్నా ఏమంటారు ఏదన్నా బిజినెస్ ఏదైనా షాప్ పెట్టుకోవడమో, అట్లనే థాట్ ఉండే చిన్నప్పటి నుండి గూడా. ఐ వాంటెడ్ టు పుట్ ఏ బిజినెస్ చూసినా గూడా ఈ బిజినెస్‌లో మైనస్ ఏంటి? దాన్ని మనం ప్లస్ ఎట్లా చేయగలుగుతాం? సో, అట్లనే నా థాట్స్ ఉండే. బికాజ్ నాకది ఇష్టం. అంటే ప్యాషన్. ఓకే. మా ఇంటి ముంగట మా ఓన్ హౌస్. దాని ముంగట పానీపూరి బండి పెట్టాలి. మంచిగా నేనే నడిపియాలంటే మా డాడీ అలా కూర్చుంటావురా అని అడుగుతాడు. బట్టల షాప్. నాకేంటంటే ఐ డోంట్ వాంటెడ్ టు డిపెండ్ ఆన్ మై ఫాదర్స్ మనీ. చిన్నప్పటి నుండి అదొక అలవాటు. బికాజ్ పోయి డాడీ 500 డాడీ 1000 అంటే ఎందుకని అడుగుతాడు. సో, మనము కొంచెం చిల్ ఎంజాయ్ లైఫ్ డాడీని అడగొద్దు, పేరెంట్స్‌ని అడగొద్దు అని ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ క్లాతింగ్ బిజినెస్. దిస్ వాస్ ఇన్ మై ఇంజినీరింగ్ టైమ్. రోజుకి 2 ప్యాంట్లు, 2 షర్టులు అమ్మితే నా ఖర్చులోకొస్తాయి. అండ్ ఎక్స్‌ట్రా ఆర్ మై లగ్జరీ ఇంకా. నేను కొనుక్కోవడమో, లేకపోతే ఖర్చు పెట్టుకోవడమో, లేకుంటే బైక్ పెట్రోలో, లేకుంటే తిరగడమో, మా ఫ్రెండ్స్ మీద స్పెండ్ చేయడమో. నాకు స్పెండింగ్ నేచర్ ఎక్కువ. చిన్నప్పటి నుండి ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అంటే డబ్బులు లేకున్నా కూడా స్పెండ్ చేయాలి. ఎందుకంటే స్పెండ్ చేస్తేనే కదా చుట్టుముట్ట మనకు జనాలుండేది. లేకపోతే ఎవడు దేకడు మనల్ని. ఇప్పుడు మన మాట నడవాలంటే ఆ యాహ్! డబ్బులు ఖర్చు పెట్టే స్టైల్ ఉండాలి. సో, యాహ్! ఇప్పుడు మనం స్పెండింగ్ ఉంటేనే మన మాట ఇంటారు ఎవడైనా సరే. సో, హుహు. నాకేంటంటే అందరూ నా మాట ఇనాలి. మా దోస్తులందరూ అరే! ఈ రెస్టారెంట్ పోదామంటే నేను చెప్తేనే అది ఫైనలైజ్ కావాలనే రకం నేను. ఇగ అట్లా ఆ నేచర్ ఉండే దానికి తగ్గట్టు నేను బిజినెస్ స్టార్ట్ చేసినుండే. రోజుకొక 500, రూ. 1000, రూ. 2000 వస్తుండే. దాని తగ్గట్టు నేను ఖర్చు పెడుతుండే. సో, దాని తర్వాత మా డ్యాడీ డ్రీమ్ ఏది యూఎస్‌కెళ్ళాలి. నేనేందంటే సరే ఇప్పుడు ఈ చుట్టుముట్టు జనాలు ఏమైపోతారంటే ఇంజినీరింగ్ అయిపోగానే "అరె! ఏం పీకుతున్నావురా" అని అడుగుతారు. "అరె! ఏం చేస్తుండు ఈడు? ఏం చేస్తుండు?" ఈ మాట తప్పించుకుందాం అని చెప్పి అమెరికాకి జంప్. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను వీసా అప్లై చేయగానే వీసా వచ్చింది. మా డ్యాడీకి ఫోన్ చేసి "డ్యాడీ వీసా వచ్చింది" అంటే "అరె! నీ పాస్‌పోర్ట్ నీ దగ్గర ఉందా? వాడి దగ్గర ఉందా?" అని అడిగిండు. అంటే "ఆ! వాడి దగ్గరనే ఉంది డ్యాడీ" అంటే "అయితే వీసా వచ్చిందిరా" అని. అంటే అప్పుడు కూడా డౌటే మా డ్యాడీకి వీసా వచ్చిందా? వీకెట్లా వీసా వచ్చిందని. అయితే మా అన్న టాపర్. మా అన్న బా చదువుతుండే. మా అన్న 4, 5 టైమ్స్ ట్రై చేసిండు యూఎస్ వీసా ప్రతిసారి రిజెక్ట్ అయింది. రైట్. సో, అట్లా నాకొచ్చిందంటే మా డ్యాడీ షాక్. ఇగ నేనే షాక్‌గున్నా యాక్చువల్లీ. ఇగ లక్కీగా అట్లొచ్చింది. వచ్చిన తర్వాత ఐ వెంట్ టు యూఎస్. యూఎస్‌కెళ్ళి వి వర్ లైక్ అక్కడ పార్ట్ టైమ్‌లు అవన్నీ చూసిన తర్వాత దెన్ ఐ అండర్‌స్టూడ్ ద రియల్ స్ట్రగుల్. అరే! మన లైఫ్ మనం అనుకుంది గాదు. అది గాదు లైఫ్ మనము. ఇది లైఫ్ అంటే. అంటే ఇక్కడ ఎంత కష్టపడుతున్నాము. చలికి తిరగాలి, ఎండకి ఎండాలే, నీళ్లుండవు, తిన్నవా అని అడిగేటోడు ఉండడు. ఏముండవు ఆడ. అంటే లైఫ్ ఎట్లుంది మీకు మీకు చెప్పాల్సిన అవసరం లేదు సెపరేట్‌గా. ఆల్రెడీ మీరు అవన్నీ గో త్రూ అయ్యే ఉంటారు గదా! సో, మీరు పర్ఫెక్ట్ అర్థం చేసుకోవడానికి. యూ ఆర్ ద రైట్ పర్సన్ టు అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్ ఫర్ యాహ్! ఎవ్రి పర్సన్ హూస్ ట్రావెలింగ్. అబ్రాడ్‌కెళ్ళి అక్కడ కష్టపడి పని చేద్దాము. సెట్ అయిదాం అనుకునే వాళ్ళకి మీరు ఒక మంచి ఎగ్జాంపుల్. అండ్ మీకు తెలుసు గూడా. సో, ఇవన్నీ ఫేజెస్ అన్నీ వెంట్ త్రూ అయినుండే. అక్కడ రెస్టారెంట్‌లో పని చేసినుండే, సర్వర్ జాబ్ చేసినుండే, డిష్ వాషింగ్ చేసినుండే. అవన్నీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద జాబ్ అనే నేను ఇష్టంగా చేసినుండే. బట్ ప్రతి పాయింట్ నేను నేర్చుకుంటుండే. ఎవ్రి టైమ్ ఐ వాంట్ టు లెర్న్ ఔట్ ఆఫ్ ఇట్. బికాజ్ నేనెప్పుడు నేర్చుకోవద్దు అనే థీమ్ లేకుండే. ఎవ్రి టైమ్ ఐ వాంట్ టు లెర్న్ అండ్ ఇంప్లిమెంట్ ద సేమ్ ఆన్ మై లైఫ్. మా మేడమ్ ఎట్లా చేస్తుంది, మా సార్ ఎట్లా చేస్తున్నాడు, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, అదే బిహేవియర్ నేను బిజినెస్ పెడితే అదే బిహేవియర్ నేను చేయగలగాలి అని ఆఫ్టర్ థాట్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఇంక ఇండియాకొచ్చిన తర్వాత దిస్ ఈ ఆల్ స్టార్ట్. ఈ బిజినెస్ ఆలోచన, ఈ నా ఓన్‌గా బతకాలి, ఓన్ డబ్బులు సంపాదించుకోవాలి, ఓన్‌గా ఉండాలని హ్మ్. ఇయి ఎక్కడి నుంచొచ్చినాయి? అంటే మీ పేరెంట్సా? లేకుంటే ఇంకెవరైనా ఇన్‌స్పిరేషనా? అంటే నాకు ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు మా డ్యాడీని పోయి నేను పైసలు అడిగితే నాకు 500 సరిపోవు. నా ఖర్చు 2000, 3000 ఉంటది. ఏస్తుండేనా సో, ఇప్పుడు మంచిగానే? గట్టిగా.
అదే అంటున్నా 500 సో సరిపోవంటే గదే ఉంటది. మరి సో ఆ! ఒక 2000 ఖర్చు ఉంటే మా డ్యాడీని పోయి 500 అడుగుతే ఇస్తాడు. 1000 అడుగుతే ఇస్తాడు. 2000 అంటే ఎందుకని అడుగుతాడు. ఓకే. ఎగ్జామ్‌లని చెప్పాలి, సప్లీలని చెప్పాలి. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పాలి? ప్రతిరోజు, ప్రతిరోజు ఒక అబద్ధం. యాహ్! సో, ఆ థాట్‌లకెళ్ళి పుట్టిందే అరే! మా డ్యాడీ అడగొద్దు. సొంతంగా సంపాదించుకోవాలి. ఏదో ఒకటి జేయాలి. కుచ్ తో భీ కర్నా. అల్లా ఆహ్, బ్యాడ్ ఉండొద్దు. మంచిగుండాలి. మనము ఏమంటారు చెడేం చేస్తలేము. బట్టలు తీసుకురావాలి. 500కు ప్యాంటు, 300కు షర్టు. 500 ప్యాంట్‌కి అమ్ముతుండే 800 సారీ 800 ప్యాంట్ అమ్ముతుండే. 500 షర్ట్ అమ్ముతుండే. రైట్. నంబర్ 1 అప్పుడు కూడా మంచి క్వాలిటీ ఇస్తుండే. అప్పుడేంటి బట్టల షాప్ పేరేంటప్పుడు? బట్ షాప్ ఏం లేదు. జస్ట్ సంచేసుకొని తిరుగుతుండే. ఇంటింటికి తిరుగుతున్నాడు. మా ఇల్లిల్లు. డ్యాడీ మా డ్యాడీ ఏమన్నాడంటే, "అరే! ఇదేందిరా నీకు ఇదేం బుద్ధి పట్టిందిరా? అసలు ఎవడురా నీకు ఇవన్నీ చెప్తుండు?" ఒకసారి మా ఇంటికి ఒక 8 మంది, 10 మంది వచ్చిర్రు. ఆ! రాంగానే మా డ్యాడీ "అరే! ఏమైంది? ఏమైంది?" అంటే, "అంకుల్ బానుండా?" అని అడిగాడు. మా డ్యాడీ పైనున్నాడు. నేను అప్పటికి ఉరుకుతున్నా కిందికి. మా డ్యాడీ భయపడిపోయిండు. "అరే! ఏమైంది బాబు? ఏమైంది? ఏమన్నా మావాడు చేసిండా?" అంటే, ఈడేమన్నా "ఆ! చేసొచ్చిండా లేదు." అనుకో. ఆ! ఏమైనా చేసిండా అంటే, "ఏ లేదు అంకుల్ బట్టలు కొన్నికొచ్చినామంటే, వీడు బట్టల షాప్ ఎప్పుడు పెట్టిండు కింద" అని అనుకుర్రు. అప్పుడు మా డ్యాడీకి తెలిసిందనమాట. ఓహ్! బట్టల షాప్ పెట్టిండు ఈడు ఏదో అమ్ముతుండు అని. సో, అప్పుడు హి ఆల్సో యాక్సెప్టెడ్. కానీ ఎందుకు నువ్వు ఉంటున్నావు గదా! ఇస్తాగా పైసలు ఎందుకు అని. యాహ్! బట్ దట్ ఈస్ పాయింట్. అంటే దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇట్లా ఈ ఈ బిజినెస్‌లో మా ఫ్రెండ్‌కి ఒక 2,00,000 ఇంకోడికో 2,00,000 అట్లా ఓ 4, 5 లక్షలు బయట ఇంట్రెస్ట్‌కిచ్చిన. లైఫ్ ఎక్కడ హిట్ జేసిందంటే ఇంట్రెస్ట్‌కి ఇచ్చేయండి అందరూ జంప్ పైసలు తీసుకొని. ఒక 6 మంత్స్ బానే ఇచ్చిర్రు. అయితే నాకు 4, 5 లక్షలంటే చాలా పైసలు అప్పట్ల. యాహ్! యాహ్! హ్యూజ్. నీకా నేనేం ఎవరు జేసినా అంటే, చాలా మా మందికంతే. యాహ్! బాబాయ్ దగ్గరికెళ్ళి తీసుకున్న పైసలు ఒక 2,00,000 మా పిన్ని దగ్గరికెళ్ళి తీసుకున్న 1,00,000 వీళ్ళకి 1% ఇంట్రెస్ట్ నేనిస్తుండే. నేను బయట 3% తీసుకుంటుండే. సో, అట్లా ఏమైపోయింది వెరీ బ్యాడ్ హిట్ ఇగ. మనకు అప్పుడు 4, 5 లక్షలంటే ఏందన్నా సూసైడే జేసుకోవాలిగ. యాహ్! అట్లుండే పొజిషన్. ఆ ఆ ఆలోచనకెళ్ళొచ్చింది సెల్ ఫోన్‌లు అమ్ముతుండే. ఏది రిపేర్ సెల్ ఫోన్ జేపిచ్చి, జగదీష్ మార్కెట్ బోయి ఒక సెల్ ఫోన్ కొనుక్కొని దాన్ని రిపేర్ జేపిచ్చి, మళ్ళీ ఇంకో ఫోన్ ఇంకోడికి అమ్ముతుండే. వావ్! సో, అన్నీ జేస్తుండే లైఫ్‌ల. అంటే ఇంజినీరింగ్ టైమ్‌లో అన్నీ జేసేసినా నేను. బిజినెస్‌లు గావచ్చు, ఏదన్నా అన్నీ జేసినుండే. దాని తర్వాత యూఎస్‌కొచ్చిన తర్వాత మళ్ళీ బ్యాకొచ్చి ఇగ ఫర్నిచర్ ఫీల్డ్ పర్ఫెక్ట్ అనిపిచ్చి ఈడ సెటిల్ అయిపోయాం ఇట్లా. వావ్! సో, ఈరోజు చూసే వాళ్ళకి మొన్న గూడా నా ఇన్‌స్టాగ్రామ్ ఆహ్, రీల్ కింద కామెంట్ పెట్టిండు. ఆ! ఆయనదేముంది సొల్లు చెప్పి సోఫాలు అమ్ముతున్నాడని. యాహ్! వానికి మంచి రిప్లై ఇచ్చినా నేను. రైట్. దానికి నువ్వు లైక్ గూడా చేసినట్టున్నావు. షేర్ చేసినట్టున్నావు. అవును. అవునవును. యాహ్! ఈరోజు చూసే వాళ్ళకి అలా అనిపిస్తది. ఓకే. ఇప్పుడు నన్ను చూసినా, అవును. నిన్ను చూసినా, ఎస్పెషల్లీ అవును. నిన్ను చూస్తే ఆ! హ్మ్. ఈ ఇప్పుడు క్లిక్ అయ్యిండు మంచిగా చేస్తుండు అనిపిస్తది. హ్మ్. కానీ వీళ్ళు చూసేదంతా ఇప్పుడు ఐస్‌బర్గ్ ఉంటది గదా! ఒక ఐస్ కొండ ఉంటది అవును. అవును. సముద్రంలా. అవును. అది పైకి గిత్తత యాహ్! కనబడతది. కింద అవును. ఇంతలా అవును. ఉంటది. అది చూడడు ఎవ్వడు. అవును. యాహ్! ఇప్పుడు అంటే నువ్వు నే ఆ! నువ్వు చెప్పండి. చెప్పే చెప్పండి. స్టోరీ గూడా ఇప్పుడు నువ్వు ఈ ఫౌండేషన్స్ గాని, ఇదంతా ఈ యాంబిషన్ గాని చిన్నప్పటి నుంచి అంటే హ్మ్. ఈ టీనేజ్ అప్పటి నుంచే బిల్డ్ చేసుకుంటూ వస్తా ఉన్నావు. అవును. అవును. యాహ్! ఇట్స్ అవును. నాట్ వన్ డేస్ థింగ్. ఇట్స్ నాట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ థింగ్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. దట్స్ వెరీ సో, నైస్ టు హియర్. అంటే చాలా మంది ఇది మీరన్నది కరెక్ట్ పాయింట్ ఏంటంటే వన్ సెకండ్. చాలా మందేంటంటే డెఫినైట్‌లీ పీపుల్ థింక్ వీడేందిరా బయ్ సోది చెప్పి డబ్బులు సంపాదించేస్తున్నారని అనుకుంటారు. సోదే చెప్పగలిగితే సోది అనేది ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉంటారు. ఒక మూవీ డైరెక్టర్. మూవీ నరేషన్ ఒక స్టోరీ నరేషన్ చేయలేకపోతే మూవీ ఫ్లాప్ అయిపోతది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై ఛానెల్ ఈస్ ఆల్సో ఎ మూవీ వేర్ ఐ కనెక్ట్ విత్ పీపుల్ ఎమోషనల్లీ, మెంటల్లీ అండ్ ఐ మోటివేట్ పీపుల్ విత్ వాట్ యామ్ ఐ డూయింగ్. నేనేం చేస్తున్నా మీరు కూడా ఇది చేయొచ్చు. I motivate people, and at the same time, we build a brand from basic, from nowhere, from scratch. From today, we are as a brand. ఈ రోజు బీకేబీ హోమ్స్ బ్రాండ్ కాదు అని ఎవరు చెప్పలేరు. బికాస్ దట్స్ అ బ్రాండ్. అంటే ఇట్ హాస్ బికమ్ దట్ వైబ్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, అండ్ ఆంధ్ర, అండ్ ఇప్పుడు మేము ఒడిస్సా కూడా పంపిస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా వైబ్ ఉంది అది బీకేపీ హోమ్స్ అనేది. యాహ్! జస్ట్ యాహ్! బికాస్ ఆఫ్ అవర్ క్వాలిటీ అండ్ ఈ వీడియోస్ కి మించి 100x వర్క్ ఉంటది. వీడియోస్ యాహ్! జస్ట్ ఏంటంటే నా ప్రొజెక్షన్, నా స్టైల్, వాకింగ్, కస్టమర్ అట్రాక్షన్. దీనికి మించి 100x వర్క్ ఉంటది. ఈరోజు సాటర్‌డే ఫ్రమ్ మార్నింగ్ ఐ వాస్ బిజీ. రేపు యాహ్! సండే ఫ్రమ్ మార్నింగ్ ఐల్ బి బిజీ అప్ టు నైట్.
ఈ 24 ఈ ఆల్మోస్ట్ నేను 16 అవర్స్, 15 అవర్స్ వర్క్ చేస్తా. ఈ 15 అవర్సే నా 1 మినిట్ వీడియో. వావ్! సో, ఈ 1 మినిట్ నా వర్క్‌ని డిస్క్రిప్షన్ ఇయ్యదు. నేనేం చూపియాలనుకుంటున్నా జనాలకి అది చూపిస్తా. యాహ్! సో, యాహ్! నేనెంత ఇప్పుడు ఇప్పుడు ఒక కస్టమర్ ఇంతకుముందు ఒక కస్టమర్ అన్నారు. ఒక సోఫా ఉంటే నేను లిఫ్ట్ చేసి పక్కకు పెడుతున్నా. సార్ మీరు వీడియో కోసం చేస్తున్నారని అనుకున్నా సార్. లైవ్‌లో మీరు అట్లనే చేస్తుర్రేంటి సార్ అని అంటాడు. ఈ పర్సెప్షన్ అందరికుంది. వీడియో కోసమే చేస్తాడా అని. వీడియో కోసం చేయాలన్నా కూడా చెయ్యాలి. యాహ్! నీకర్థమైందా? సో, నేను చేసేది వీడియోస్‌లో పెడతాను. నాట్ థట్ ఐ డోంట్ వాంటెడ్ టు ఫేక్ అండ్ అట్రాక్ట్ ద పీపుల్. యాహ్! ఐ వాంటెడ్ టు బి జెన్యూన్. అరే! నువ్వు నచ్చితే నచ్చినప్పుడు అంతెందుకు సార్ నేను మధ్య మధ్యలో ఆల్కహాల్ వీడియోస్ పెడతాను. అది నచ్చదు చాలా మందికి. బట్ నేను పెడతాను. దట్ ఈస్ మీ. నేను అట్లా యాక్టింగ్ చేయలేను. యాహ్! సో, అదే నేను జనాలకు కూడా అదే చెప్తాననమాట. నేను ఎట్లున్నానో అట్లే ప్రొజెక్షన్ చేస్తా. నేనేదో నటించి, నేనేదో మంచోడిని, నేనేదో ఏమంటారు యాహ్! మా స్టాఫ్‌ని మంచిగా చూసుకుంటున్నాను ప్రొజెక్షన్ ఇయ్య. మా యాహ్! స్టాఫ్‌కి ఏం కావాలో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మా స్టాఫ్‌కి మంచి డ్రెస్సింగ్ ఇస్తా, మంచి ఇన్స్యూరెన్స్‌లు ఇస్తాము. ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ ఫ్రమ్ ఏ టు జెడ్ దే యాహ్! ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్. దే ఆర్ మై బ్రదర్స్ అని అంటారు. యాహ్! దేర్ ఈస్ అనడం కాదు. దేర్ ఈస్ ఎ సేయింగ్ చెప్పండి. బ్రదర్. ఎట్లా అంటే హ్మ్. ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు కన్విన్స్ ఎవ్రీబడీ, ఇఫ్ యూ హ్మ్. ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, యూ విల్ లూజ్ హ్మ్. యువర్‌సెల్ఫ్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ సెల్లింగ్ టు ఎవ్రీవన్, యూ ఆర్ సెల్లింగ్ టు నో వన్. రైట్? ఎగ్జాక్ట్‌లీ. మీరు హ్మ్. మీ లెక్క ఉండడం వల్ల మీ యాహ్! క్యారెక్టర్ నచ్చినోళ్ళు, మీ బ్రాండ్ నచ్చినోళ్ళే మీ దగ్గరకొస్తారు. యాహ్! యెస్. నచ్చనోడు రాడు. సో, యూ ఆర్ సేవింగ్ యెస్. లాట్స్ ఆఫ్ టైమ్ దేర్. అండ్ ఆల్సో యూ ఆర్ యెస్. అట్రాక్టింగ్ రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. యాహ్! యాహ్! ఇప్పుడు మీ కాంటెంట్ జర్నీ కొద్దిసేపైనాకొద్దాము. నాకు హ్మ్. మీ కాంటెంట్ జర్నీలో మీరు చెప్పింది, నేను ఫాలో అయింది బాగా నచ్చిందేందంటే స్టోరీ టెల్లింగ్. యాహ్! ఆ! ఆ! మీరు ఆ! ప్రతీదీ ఒక స్టోరీ లాగా చెప్పేస్తా ఉంటారు రోజు యెస్. నరేషన్ యెస్. చేసుకుంటూ. దట్ హ్మ్. స్టోరీ టెల్లింగ్ అనేది అందరికి రాదు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అవును. గూడా అంతే హ్మ్. సినిమాలది. చూడు కొంతమంది చాలా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు. కొంతమంది హ్మ్. కాలేకపోతున్నారు. హ్మ్. హ్మ్. బేసిక్‌లీ దే కాంట్ నారేట్ ద స్టోరీ వెరీ వెల్. నరుడు స్టోరీ అంతే. యాహ్! తర్వాత ఇంకోటి నేను ఒక 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 టర్మ్ బాగా నమ్ముతాను లాస్ట్ 4 ఆర్ 5 ఇయర్స్ నుంచి. హ్మ్. కాంటెంట్ టు కామర్స్. యాహ్! మీరు హ్మ్. ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మీ జర్నీ అయినా చాలా వరకి కాంటెంట్ టు కామర్స్. యూ ఆర్ పుట్టింగ్ ద కాంటెంట్ ఔట్ దేర్ విచ్ ఈస్ యెస్. మేకింగ్ అటెన్షన్ అండ్ అవేర్‌నెస్ అండ్ దెన్ దట్ ఈస్ టర్నింగ్ ఇంటూ కామర్స్ యాహ్! కమర్షియల్. యాహ్! ఇప్పుడు యాహ్! మనము ఇది స్టార్ట్ కాకముందు ఒక ఇద్దరు ముగ్గురు ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ గూడా హ్మ్. చాలా మంది అలాగే చేస్తున్నారు. నేను గూడా యెస్. పర్సనల్‌గా అలాగే చేశాను లింక్డ్ఇన్‌లో ఒక 7 ఇయర్స్ బ్యాక్. నేను ఈ ఓకే. ఇన్‌స్టాగ్రామ్ రాకముందుకు. సో, విచ్ ఈస్ గ్రేట్ రైట్? సో, యెస్. యెస్. ఈ ఈ బీటెక్ స్టోరీ చెప్పినారు. రైట్? హ్మ్. ఈ పైసలు నేనెప్పుడు మా నాయన దగ్గరికి పోయి, "నాయనా ఎగ్జామ్ ఉంది నాయనా, రూ. 2250 నాన్న" అని చెప్పేవాడిని. మళ్ళీ ఎ డౌట్ రాకుండా. ఈ ఈడు ఈ 250 డౌట్ రాకుండా. 2000, 1500 అంటే రౌండ్ ఫిగర్ చెప్తే డౌట్ పడతాడని చెప్పేసి రూ. డౌట్ పడతది డౌట్ 1850 రాకుండా. క్రేజీ. కౌన్సెలింగ్‌కి పోయిన ఫస్ట్ టైమ్ ఎంసెట్ అయిపోయినాక ఫస్ట్ టైమ్ కౌన్సెలింగ్ పోయి ఈసీఈ తీసుకున్నా. 43,000 కట్టిన. హ్మ్. హ్మ్. తర్వాత మళ్ళా పోయి అమ్మ ఈసీఈ మనతోటి కాదురా అని చెప్పి మళ్ళా కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా. ఫ్రీ సీట్ ఇస్తుండే అప్పుడు. ఆ క్రేజీ. 43,000 రిటర్న్ ఇచ్చిర్రు. ఇచ్చినాక మా నాయనకు 38,000, 39,000 ఇచ్చిన. ఏమైందిరా అంటే, "అన్న నాయన అడ్మిన్ చార్జ్ చేస్తారు నాయన." కట్టించిండు. ఖర్చులకి క్రేజీ. ఆహ్, సో, ఈ యూఎస్ ఎళ్ళినాక నీకు ఆలోచనొచ్చింది. అరే! ఇంకా హ్మ్. ఇండియా ఎళ్ళిపోదాంరా బాయ్! మన లైఫ్ అక్కడనే ఉంది అనిపించింది. యాహ్! హ్మ్. అప్పుడేం హ్మ్. హ్మ్. జేషిర్రు? ఎవరికి జెప్పిర్రు? ఎట్లెట్లుండే వాళ్ళ ఆలోచనలు? అంటే ఫ్రమ్ ద ఇనీషియల్ స్టేజెస్ మా డ్యాడీ సపోర్ట్ ఉండే. అంటే మా డ్యాడీ ఏందంటే నచ్చింది చెయ్యి అంటాడు. నచ్చింది నీకు నచ్చినట్టు చెయ్యి, నచ్చింది చెయ్యి, నీలా నువ్వు బతుకు. అంటే మా డ్యాడీకి ఏంటంటే రూల్స్ ఉండవు. ఇట్లా బతకాలి, అట్లా బతకాలి, కోటీశ్వరుడు కావాలని ఏం లేదు. నువ్వు హ్యాపీగా బతుకు అని అంటాడు అంతే. ఎండ్ ఆఫ్ ద డే నీ హెల్త్ ఇంపార్టెంట్. నీ వెల్త్ బావుంటే చాలు. నాట్ ఏది మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. అట్లా ఆ మైండ్ సెట్‌తోనే మనం పెంచిండన్నమాట చిన్నప్పటి నుండి. కానీ నాకేంటంటే కొంచెం పరిగెత్తాలనే మైండ్ సెట్ ఉంటది. అరే! కొంచెం మనకు మర్సిడీస్ గావాలి. నాకు బీఎండబ్ల్యూ కార్ గావాలి. నాకు కన్వర్టబుల్ కార్స్ గావాలి. ఎందుకంటే నేను పార్కింగ్ పోయి నేను ఒక కెఫే వాడికి పార్కింగ్ ఇస్తే వాడు నా కార్ ముందు పెట్టాలి. ఎనక గాదు. సో, నా కార్ ముందు పెట్టాలంటే అది మంచి కార్ అయ్యుంటేనే పెడతాడు. అంటే నా కార్ స్పెషల్‌గా పెట్టడు గదా! యాహ్! సో, మంచి కార్ ఉందనుకోండి డెఫినెట్‌గా ఆడు ముందు పెడతాడు. సో, ఆ ముందు కనిపించే కార్ నాదుండాలి అని ఎప్పుడు అనుకుంటూ ఎదిగినోడిని. సో, దాని తర్వాత అదే ఫాస్ట్‌నెస్ నాకు లైక్ నేను యూఎస్‌లో ఉన్నప్పుడు మా డ్యాడీకి కాల్ చేసి చెప్పిన, "డ్యాడీ ఈడ అయితలేదు. బికాజ్ నాకు తెలిసి నేను ఇక్కడ ఉంటే ఇక పార్ట్ టైమే చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ కావాలంటే" అప్పుడు నా మ్యారేజ్ టైమ్ అది. సో, నెక్స్ట్ ఇప్పుడు నేను వీసా అప్లై చేసుకోవాలి. మళ్ళీ అది చేసుకోవాలంటే ఇండియాకి రాలేను. వచ్చి మళ్ళీ ఈడికి పోలేను. ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ అయితుండొచ్చు. మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటది గదా! నాకు పెద్ద ట్రబుల్ అయితదది. సో, అంటే మా డ్యాడీ ఉండి దానికి అంత ఆలోచిస్తావెందుకురా? ఆల్రెడీ నేను ఒక ఫర్నిచర్ స్టోర్ ప్లాన్ చేస్తున్నా. నువ్వు వచ్చేసి అదే చూసుకో నువ్వు.
నేను రాంగానే అంటే అంటే అంత ధైర్యం. ఒక సెకండ్‌లో అంతే. ఒక సెకండ్ మాట. డ్యాడీ వచ్చేద్దాం అనుకుంటున్నా. అరే! దానికి ఇంత టెన్షన్ పడతావేందిరా? నువ్వొచ్చేసేయి. ఫర్నిచర్ స్టోర్ ఏదో జూసుకో. వచ్చి రాగానే స్టార్ట్ జేసినుండే ఫర్నిచర్ లైన్‌లో. ఎవ్రీ మంత్ 20,00,000, 15,00,000 బిజినెస్ మాది. సో, ఈ ఫర్నిచర్ షాపొచ్చేసి మీ నాన్న సారీ ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ నాన్నగారు ఏం 10 ఇయర్స్. జేస్తారు? రియల్ ఎస్టేట్ జేస్తాడు. మా డ్యాడీకి నా రియల్ ఎస్టేట్ తిప్పడమే ఇష్టం. కానీ ఎక్కడ? నాకు మా డ్యాడీకున్న ఏ ఊరు మనది? చంపాపేట, ఎల్బీ నగర్ సైడ్. మీది చంపాపేట నువ్వు? చంపాపేట. నేను ప్రాపర్ ఆంధ్ర అనుకున్నా. లేదు లేదు. మనది అంతా తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. ఈ బార్డర్ అండ్ బార్డర్ మొత్తం. ఈ ఎల్బీ నగర్ ఎందుకు తెలవదా? నాకు పొద్దున్న లేస్తానే ఉంటా ఎల్ నేను. ఎల్బీ నగర్, మలక్పేట్ మన ఇవన్నీ రెగ్యులర్ తిరిగే ఏరియాలు మనయి. దిల్‌షుక్ నగర్ చైతన్యపూర్‌లో చదువుకున్నా ఇంటర్మీడియేట్. నేను యెస్. ఆ గల్లీలన్నీ మనం అవునా? తిరిగినయే. ఆ! ఓకే. ఆ! పాకాల ప్లాజా. నేను చదువుకుంది. నేను చైతన్యపూర్‌ల విజయవాడ గౌతమ్ అని అప్పట్లో 2003, ఓకే. 2, 3లో టైంలో. అయితే మేబీ అప్పుడు నేను చిన్నగానే ఉండే. అవును. నువ్వు చాలా చిన్నగుండుంటావు. అప్పటికే మనం మన హ్మ్. మన శాతలకి ఓసారి దెబ్బలు తిన్నా దిల్‌షుక్‌నగర్‌ల. ఆ! ఓకే. అది క్వైట్ కామన్. పిలిచినారంటేనే యాహ్! కొట్లాటలడ్డా. తర్వాత తర్వాత బానే చేసినవాడిని గానీ యాహ్! ఆ! సో, ఎనీవే ఓకే. నాకు తెలవదు ఇన్ని రోజులు. సో, మీ మీ నాన్నగారు ప్లాన్ చేశారు ఆల్రెడీ ఫర్నిచర్ షాపు. హ్మ్. అదొచ్చి హ్మ్. అప్పుడేం పేరుండే? అది కేపీ హోమ్స్ అని ఉండే. 'కేపీ హోమ్స్.' ఓకే. హ్మ్. కేపీ లేదు అప్పట్ల. కేపీ ఉండే. 'కేపీ హోమ్స్‌ని' బీకేపీ చేసి పడేసినావు. అంతే. ఓకే. అంటే యాక్చువల్లీ ఆ పేరుని నేను ఫార్వర్డ్ తీసుకెళ్దామని అనుకున్నా. ఆ! కాకపోతే నాకెందుకో ఏమనిపించిందంటే ఆల్రెడీ పేరుంది గదా! మళ్ళీ మనం బ్రాండ్ జేసిన తర్వాత ఆహ్, వాళ్ళకది మళ్ళీ ఇది గూడా నాదే అని అనుకుంటారా? కన్‌ఫ్యూజన్ ఉంటది అని యాహ్! జెప్పి బీకేపీ అని యాడప్ జేసిన. వాళ్ళకి గూడా ఇష్టం లేకుండే. ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు గదా! యాహ్! సో, అరే! ఈ పేరుని ఫార్వర్డ్ తీసుకెళ్ళొద్దు అనంటే ఐ సెడ్ ఓకే. నాకు ఓకే. గూడా యాక్చువల్లీ థాటే ఉండే. సో, ఏం బెడదామని ఆలోచించినప్పుడు కేపీ ఉంది. అరే! బీకేపీ. బీకేపీ అంటే భాను కిరణ్ పసుల, బాలకృష్ణ పసుల. మా డ్యాడీ పేరు, నా పేరు ఇద్దరిది వస్తదనమాట. ఆహా! ఓకే. ఆ! సో, అట్లా బీకేపీ అని వచ్చేసింది. మంచిగుంది గదా! అప్పుడు యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు మా ఊర్లో అనుకో, ఇప్పుడు నేను యూకే నుంచి పోయి ఏమన్నా చేస్తా అంటే, "ఏయ్! గంత మంచి లైఫ్ ఇసుపెట్టుకొని గీడికెందుకొచ్చినావురా ఆ! బాయ్" అంటారు. అవును. నీకు నీకెట్లుండే మీ చుట్టాల ప్రెషర్, అందరి అంటే ప్రెషర్? నేను బేసిక్‌గా ప్రెషర్ తీసుకునే టైప్ అస్సలు గాదు. ఎవడన్నా హ్మ్. ప్రెషర్ ఇస్తే వానికి ఉల్టా ప్రెషర్ ఇచ్చే టైప్ అనమాట. అంటే నేను ఏది పట్టించుకోను బ్రో. అసలు అంటే నా లైఫ్ ఏందంటే ఇప్పుడు నేను జీరోలో ఉన్నా. వాడు నాకు ఎంత ప్రెషర్ ఇచ్చినా నేను జీరోనే గదా! యాహ్! సో, నా లైఫ్ గ్రాఫ్ ఈడుంది. వాడు ఇంకేం చేయగలుగుతాడు నన్ను? ఆల్రెడీ నేను డౌన్‌లో ఉన్నా. కాబట్టి ఎవడేం చేయలేడు. సో, నేను నా వైల్డ్‌గా ఉంటుండే. వేరాజ్ నేను కార్‌ల డెలివరీస్ చిన్న చిన్న టాయ్ కార్స్ ఉంటుండే. టాయ్ కార్స్ అమ్ముతుండే ఆన్‌లైన్‌లో డబ్బుల కోసం. దాని తర్వాత జూలాలు ఇంటింటికి తిరిగి జూలాస్ అమ్ముతుండే. ఇది దాని ఎప్పుడు తర్వాత యూఎస్ నుంచి వచ్చిన తర్వాతనా? యూఎస్ నుండి వచ్చిన తర్వాతనే ఇదంతా. ఆహా! అండ్ డైరెక్ట్ ఫర్నిచర్‌లోకి పోలే. ఫర్నిచర్‌లు ఉన్నా గూడా ఇవన్నీ పార్ట్ టైమ్‌లో చేసుకుంటుండే. ఆహా! ఓకే. ఒక ఒక కార్ అమ్మితే రూ. 2,000 వస్తాయి ప్రాఫిట్. నైస్. ఓకే. డైలీ 4 కార్లు అమ్ముతుండే. ఓహ్! వావ్! రూ. 8,000 డైలీ నేను చేసుకుంటుండే. ఇదేడికెళ్ళి ఎందుకు? పట్టినావు? ఈ ఐడియా ఏడికెళ్ళి పట్టినావు? యాక్చువల్లీ మా అన్న వాళ్ళ కూతురు బర్త్‌డే ఉండే ఒకరోజు. ఆ! చిన్న కారు కొని గిఫ్ట్ ఇచ్చిన బర్త్‌డేకి. దాన్ని వీడియో చేసి అది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినుండే. అంత చాలా అయితే షాప్ ఓనర్ నన్ను అడిగిండు. ఏమన్నానంటే, "అన్న నన్ను కూడా ట్యాగ్ చెయ్ అన్న" అని అంటే, "కింద ఇట్లా పెట్టన్నా నా నంబర్ పెట్టు" అని అన్నాడు. నేనన్నా, "నేను నంబర్ పెట్టా. నన్ను ఎవడన్నా అడిగితే నీ దగ్గర కొనుక్కొని వానికి ఇస్తా. నాకు ఎంత రేట్ ఇస్తావు" అని అడిగిన. అయితే మ్యాన్ యూ ఆర్ ఎ నువ్విచ్చే రేటే. ట్రూ ఎంటర్‌ప్రెన్యూర్. ఆ! సో, గో ఆన్. అది గూడా నువ్విచ్చే రేటే. ఇప్పుడు నేనేమన్నా అంటే, "నువ్విచ్చే రేటే నీకంటే 500 నేను తక్కువిస్తా. నువ్వు నాకు హోల్‌సేల్‌కి ఎంతిస్తావు? నేను 100 పీసులు తీసుకుంటా" అనన్నా. కానీ అది కన్ఫర్మేషనా కాదా అని నేను జెప్తా. ఒక్కసారి వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత చెప్తా అనంగానే వీడియో పెట్టిన తర్వాత నాకు ఇంచుమించు ఒక 20, 30 ఎంక్వైరీస్ వచ్చినాయి. ఈ కార్ ఎక్కడిది? 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 అని. సో, నేను డీటెయిల్స్ అన్ని పంపించి 9,500, 9,500 అందరికి పంపించేసి, అక్కడ వాడికి నేను డీల్ జెప్పిన. "అరె! నాకు 20 కార్స్ కావాలి ఈరోజు. ఈ 20 కార్స్ నాకిచ్చేసేయి. నేను నీకు 6,500 ఇస్తా" అని జెప్పి ఆ 6,500 నేను 9,000, 8,500కి కస్టమర్‌కి సేల్ చేస్తుండే. ఎవ్రీ డే ఐ యూజ్డ్ టు సేల్ అట్‌లీస్ట్ ఎంత లేదనుకున్నా గూడా ఒక 4 కార్లు, 3 కార్లు, 2 కార్లు ఎవ్రీ డే. ఎట్లా ఈ షిప్పింగ్, డెలివరీ ఎట్లా? అవన్నీ నేనే పోయి డెలివరీ చేస్తుండే స్టార్టింగ్‌లో. అయితే దాని తర్వాత ఒకడిని పెట్టుకున్న పనోడిని. ఆ! ఒక వర్కర్‌ని పెట్టుకొని వాడికి 20, 25,000 జీతం ప్లస్ ట్రాన్స్‌పోర్ట్ తిరిగినందుకు ట్రాన్స్‌పోర్ట్ ఒక కారు.
ఓహ్! వావ్! ఓకే. నైస్. ఇవన్నీ ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుండే. నేను మా డ్యాడీ అడిగిండు, "అరే ఏందిరా ఏం చేస్తున్నావు? ఎందుకు ఇవన్నీ? మంచి ఫర్నిచర్ అలానే ఉండొచ్చు కదా! దందా బావుంది కదా! యాహ్! మంచి వాల్యూ ఉంటది." మా వైఫ్ వాళ్ళ డ్యాడీ వాళ్ళు కూడా అడుగుతారు కదా! "ఏం యాహ్! చేస్తుండు మీ అల్లుడు? ఇంటింటికి తిరిగి కార్లు అమ్ముతుండా? ఏంది వాల్యూ ఏముంటది అట్లా అమ్మితే?" ఓహ్! అప్పటికే పెళ్లి చేసుకున్నావా? పెళ్లయిపోయింది. పెళ్లయిన తర్వాతనే ఇవన్నీ బాధలు. ఇప్పుడు పెళ్ళాన్ని పోషించాలి గదా! ఇప్పుడు నా ఖర్చులకి వైఫ్ ఖర్చులు మీ యాడ్ వైఫ్ అయిపోయినాయి. పేరు చంటియా? ఆహ్, రిషి. రిషి. రిషి గదా! యాహ్! యాహ్! రిషి. 2 వర్డ్స్ యాహ్! 2 లెటర్స్ అన్నారు తెలుసు గానీ ఓకే. యాహ్! రిషి. యాహ్! సో, ఇప్పుడు నా ఖర్చులకి రిషి ఖర్చులు యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు యాహ్! నేను పోయి ఇప్పుడు నాకు ఈ తినాలనిపిస్తుందంటే పైసలు లేవైతే అనలేను గదా! సో, అట్లా ఇగ క్లబ్‌లలో తిరుగుతుండే అవన్నీ మన ఎప్పుడైనా స్పెండింగ్ హ్యాండే బ్రో. మనదేందంటే స్పెండింగ్ ఇప్పుడు నా జేబులో 10,000 ఉంటే నేను ఈరోజు 10,000 యాహ్! ఖర్చు పెట్టాలి. యాహ్! అంతే. సో, అది నేను దాని తర్వాత రియలైజ్ అయినా. అరే! మనం ఎక్కువ అంటే ఇగ దాని తర్వాత అందరూ అడిగి నేను ఇంటింటికి పోయి జూలాస్ అమ్ముతుండే. హ్మ్. 3,500 జూలా కొనుక్కొని 5,500కి అమ్ముతుండే జూలా. ఆ జూలాసు ఒకటే రోజులో 20 అమ్మినవి గూడా ఉన్నాయి. 20 జూలాలు ఒకటే రోజుల. వావ్! అరేయ్! సో చూస్తుర్రారా తమ్ముళ్ళు. ఎట్లా ఒక బిజినెస్ ఐడియా చెప్పనా అదా ఇదని నాకు మెసేజ్ పెడుతుంటారు. ఆ! చూడుర్రి ఒకసారి. మన బీకేపీ బాను. యాహ్! హి కిస్డ్ మెనీ సో ఫ్రాగ్స్. చాలా అంటే లైఫ్ చాలా కష్టపడినుండే బ్రో. అంటే ఇట్స్ యాహ్! నాట్ ఈజీ టు సిట్ హియర్ అండ్ టాక్. ఈరోజు మాట్లాడుతుంటే చాలా మంది అనుకుంటుండొచ్చు దట్ వీడికేంది అని అనుకుంటుండొచ్చు. బట్ యాహ్! ఈ రోజుకి నా బ్రెయిన్ ఎక్కడుంది తెలుసా? యాహ్! ఆ డిష్ వాషింగ్ దగ్గరనే ఉంది. యెస్. ఐయామ్ ఎ సర్వర్. ఐయామ్ నాట్ అంటే ఈ లగ్జరీ కార్లు ఇవన్నీ నథింగ్. ఇవన్నీ ఏంటంటే బిజినెస్ తెచ్చుకోవడానికే. యాహ్! ఇప్పుడు నేను ఒక మామూలు ఆల్టో కార్‌లో పోతే నేను ఒక 50,00,000 డీల్ కొట్టలేను. నేను ఒక రూ. 1,00,00,000 కార్‌లో పోతేనే 50,00,000 డీల్ కొట్టగలుగుతా. ఎందుకంటే ఆ కస్టమర్‌కొచ్చే నమ్మకం. అరే! వీడు మంచిగున్నాడు. ఆన్‌లైన్‌లో ఉన్నాడు. ఒక మంచి కారుంది. సరే వీడిని యాహ్! నమ్మొచ్చు అని చెప్పి ఒక 20,00,000 అడ్వాన్స్ ఇస్తారు. సో, దిస్ ఈస్ ఆల్ ఐ బిల్డ్ మైసెల్ఫ్ జస్ట్ టు మేక్ ష్యూర్ థట్ వి ఆర్ మేకింగ్ బిజినెస్. అండ్ డెఫినైట్‌లీ మీరు మీరు ఇది మీకని కాదు. ఎవ్రీబడీ మీరు మీ లైఫ్‌లో బండి మీద తిరుగుతుంటే మంచి బండి కొనుక్కోండి. నెక్స్ట్ లెవెల్ బండి. మీకు బిజినెస్‌లో ఉంటే పెరుగుతది. మీరు ఒకవేళ కార్‌లో తిరుగుతుంటే దాని ప్రో కార్ కొనుక్కోండి. మీరు ఒకవేళ ఐఫోన్ 16 వాడితే 17 కొనుక్కోండి. ఎవ్రీ టర్మ్‌కి వాటెవర్ యూ హావ్ ద గాడ్జెట్స్ రైట్ ప్రతీదీ అపోజిట్ పర్సన్ విల్ సీ కాలిక్యులేటింగ్. ఇట్ కమ్యూనికేట్స్ సో ఎ దట్ మెసేజ్. దట్ కాలిక్యులేషన్ మేక్స్ యూ హై. ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ గిఫ్టింగ్. యెస్. ఇప్పుడు కార్ కొన్నప్పుడు నాకు అరే నేను ఇంకా కష్టపడాలి అని పెరిగింది గానీ రిలాక్స్ కావాలని అనుకోలే. ఎందుకంటే ఈఎంఐలు కట్టాలి గదా! యెస్. సో, అది మనల్ని పరిగెత్తిస్తది. యాహ్! ఈఎంఐలు కట్టాలి మంత్లీ. అది యాహ్! మనం పరిగెత్తిస్తది. ఇప్పుడు నేను రూ. 10 ఖర్చు పెట్టలేను. ఇప్పుడు పోయి ఒక వాలే ఇస్తే వాలేకి రూ. 100 ఇయ్యాలి. అంటే నేను రూ. యాహ్! 1000 సంపాదించాలనే ఆలోచన కలుగుతది. అంటే ఎవ్రీ టైమ్ థట్ విల్ బూస్ట్ యూ. యాహ్! ప్రతి ఒక్కరు దిస్ ఈస్ వాట్ వి హావ్ టు ఆల్‌వేస్ డ్రీమ్. ఈరోజు నేను 500 సంపాదిస్తున్నాను. రేపు 600 ఎట్లా సంపాదించాలనే ఆలోచన రావాలి. హ్మ్. అప్పుడే మనకు సంపాదన ఇంకొకటి 500 సంపాదించి దాపెట్టుకునేది గాదు. దాని తగ్గట్టు ఖర్చు కూడా పెట్టగలగాలి. వెన్ యూ స్పెండ్ దెన్ యూ హావ్ ఎ రైట్ టు ఎర్న్. యాహ్! అన్‌లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు మనం లేదు మనకు రావాలి రాబోయే వస్తూనే ఉండాలంటే రావు. జో యాహ్! దిక్తా వో బిక్తా అని అంటారు గదా! సో, ఫస్ట్ మనం దిక్నా చాహియే. అపన్ యాహ్! దిక్నా పహले. ఉస్కే బాద్ బిక్తా వో భీ కైసా భీ. అబ్సల్యూట్‌లీ. 2 పాయింట్స్ హ్మ్. బాగా చెప్పారు. సో, ఆహ్, ఈ కార్ల గురించి నేను చిన్న స్టోరీ చెప్తాను. నేను హ్మ్. ఒకసారి ఏందంటే, నేను ఇంతకుముందు చిన్న కార్ ఏదో నడిపేవాడిని బిజినెస్ స్టార్టింగ్‌లో. హ్మ్. ఆహ్, హ్మ్. బీఎండబ్ల్యూ కొనుక్కున్నాను తర్వాత. కొనుక్కొని ఓహ్! ఫేస్‌బుక్‌లో పెట్టాను. నాకు క్రేజీ. బీఎండబ్ల్యూ అంటే చాలా ఇష్టం ఉంటుండే. కొనుక్కొని ఫేస్‌బుక్‌లో పెట్టా. ఆహా! ఫేస్‌బుక్‌లో పెడితే ఆ! మా బిజినెస్ కొలీగ్ ఒకాయన, ఆయన వేరే బిజినెస్ రన్ ఆ! చేస్తాడు. ఆహా! "ఇట్లాంటివి ఫేస్‌బుక్‌లో పెట్టకు. నువ్వు బీఎండబ్ల్యూ ఆ! కార్ కొనుక్కొని పోతే మీ కస్టమర్స్ చూసి వీడు బాగా ఆ! మంచి కార్‌లో తిరుగుతున్నాడు. వీడు మనకెక్కువ చార్జ్ చేస్తాడేమో అనుకుంటారు" అవును. అన్నాడు. అవును. అంటే నేనన్నాను, "కెవిన్, థాంక్ యూ వెరీ మచ్. అట్లాంటి కస్టమర్ నాకవసరం లేదు. ఈ హ్మ్. కొందరు జూసి వీడు మంచి కార్‌లో తిరుగుతున్నాడంటే మనల్ని గూడా మంచిగా చూసుకుంటాడు అనుకునే చూస్తుంటాడు. అవును. వాళ్ళుంటారు. అలాంటి కస్టమరే నాకు కావాలి. ఐ కెన్ చార్జ్ దెమ్ మోర్ అండ్ ఐ కెన్ పే ఫర్ మై కార్" అని జెప్పారు. Sir, యాహ్! one thing is people don't care about what you're charging. What యెస్. is your service? How are you taking care? What are you delivering? And what is the product you're giving? యాహ్! This is all people will take care. ఇది చార్జెస్ అనేది దిస్ ఇస్ ఆల్ హాస్పిటాలిటీ వాట్ యూ గివింగ్. ఇప్పుడు నేను ఒక కటింగ్ షాప్‌కి ఎళ్ళుండే. ఆడ లిస్ట్ ఉంది. ప్రో, సూపర్ ప్రో, ప్రో మాక్స్ ఏది కటింగ్ హెయిర్ సెలూనోడు.
అంటే స్టార్టింగ్ రూ. 800 ప్రోకి బేసిక్ 800 ప్రోడు 1000 సూపర్ ప్రో ఎక్స్‌పీరియన్స్‌డ్, వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఓనర్ కటింగ్. ఓనరే డైరెక్ట్ వచ్చి కట్ చేస్తే రూ. 8,000 రూ. 9,000 హెయిర్ కట్‌కి. సో, యాహ్! ఇవన్నీ చార్జెస్ ఎందుకు? డిఫరెన్స్ ఏందన్నా అని అడిగితే వాడేమన్నాడో తెలుసా? ఇట్స్ ఎ ప్రీమియంనెస్ హౌ వి టాక్ అండ్ హౌ వి టేక్ కేర్ ఆఫ్ యూ. అంటే రూ. 8,000 వాడు చెయ్యడా? యాహ్! చేస్తాడు. కానీ ఇప్పుడు నేను పోయినప్పుడు నేనేం చేస్తా? ఐ వాంట్ టు పిక్ ఇన్ బిట్వీన్. 800 ఈ 6,000 మధ్యలో నాకు ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి ఆడు ఏమనుకుంటాడు? అరే! బీకేపీ హోమ్స్ అని అనుకోంగానే నేనేం చేస్తా? ఓ 2,000 ఇయ్యన్నా చాలంట. సో, దిస్ ఈస్ ఆల్ పాయింట్స్ టు మేక్ ష్యూర్ థట్ యూ ఆర్ మేకింగ్ హ్యాపీ కస్టమర్ ఎండింగ్. యాహ్! ఎండ్ ఆఫ్ ద డే దట్స్ హావ్ టు బి ఎ హ్యాపీ ఎండింగ్ ఫర్ ఎవ్రీ కస్టమర్. సో, నేను ఇప్పుడు మా ఫర్నిచర్ ఫీల్డ్‌లో గూడా వెన్ సంబడీ ఈస్ కమింగ్ మీరు మా స్టోర్‌కొచ్చారు. మీ యాంబియన్స్ చూసారు. చాలా చిన్న స్టోర్ ఇది. బట్ ఈ ఏరియా లైన్‌లో చేయనంత బిజినెస్ మేము చేస్తున్నాం. యాహ్! వాళ్ళు కనీసం ఆ ఫిగర్ టచ్ చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద షోరూమ్స్ టచ్ చేయలేకపోతున్నారు. వి ఆర్ మేకింగ్ ఇట్. వి ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్. ఎగ్జాక్ట్‌లీ. వెల్ సెడ్. రైట్. సో, ఈ కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుదాం ఇక్కడ నుంచి. ఈ కేపీ నుంచి బీకేపీ పెట్టినప్పుడు అంటే పార్ట్నర్స్ అందరూ చెప్పారు గదా! సో, హ్మ్. ఓన్‌గా తీసేసుకున్నారా? తీసేసుకొని బీకేపీ అని పెట్టావా? ఆ! ఓన్‌గా అంటే నేను వచ్చేసి ఉండాలి కంప్లీట్‌లీ. అప్పుడు ఇంటింటికి తిరిగి సోఫాలు అమ్ముతుండే మళ్ళీ. ఆ! ఓకే. ఈ సో, టాయ్స్ ఇయన్నీ పోయినాయి ఇగ. ఆ టాయ్స్ అన్నీ పక్కకెళ్ళిపోయినాయి. హస్సుల్ ఎందుకంటే సోఫాను సేమ్ హస్సుల్ సోఫ్ బట్ డిఫరెంట్ ప్రొడక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే వి చార్జ్ 20% ఆఫ్ ద ప్రాఫిట్. ఓపెన్ యాహ్! ప్రాఫిట్. రూ. 1,00,000 అమ్మితే నాకు 20,000 మిగులుతాయి. రైట్. సో, నేను ఒక్క సోఫా రూ. 1,00,000కి అమ్మగలిగితే రూ. 20,000 నాకు మిగులుతుంది. సో, ఇక్కడ సేలింగ్ కన్నా కూడా ఇందులో కిక్ ఉంది. డబ్బులున్నాయి, కిక్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి వాల్యూ ఉంది. సో, నాకు ఈ కార్లు అమ్మడం కన్నా కూడా, ఈ 10 కార్లు అమ్మడం కన్నా కూడా నాకు ఒకటే సోఫా అమ్మడం బెటర్ అనిపించింది. నేను మధ్యలో ఈవెంట్స్ చేస్తుండే. నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుండే. ఈవెంట్ మన హోస్ట్‌గా చేస్తుండే. వేరాజ్ ఐ ఎంటర్‌టైన్ పీపుల్ అండ్ రూ. 15,000 చార్జ్ చేస్తుండే నేను. ఓరియమ్మ! నీకు సో, ఈ కళ గూడా ఉందా? యాహ్! సో, అవన్నీ వీడియోస్ ఉన్నాయి మా దాంట్లో. నేను ఆ! ఇవన్నీ మా పేజ్‌లో వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ యూ గో త్రూ ఆ! మై 2020లో, 2021లో చూస్తే ఆ! దిస్ ఆల్ లిస్ట్ ఇస్ దేర్. వాట్ ఐ యూజ్డ్ టు డూ సో, అనేది ఎవరికన్నా యాంకర్ అన్నీ ఉంటాయి గావాలంటే దీంట్లో. కాంటాక్ట్ అవ్వచ్చు నిన్ను. అయితే యాంకరింగ్ చేస్తుండే. అప్పుడు నేను ఎట్లా యాంకరింగ్ నాకు ఎవరియ్యాలిప్పుడు? యాంకరింగ్ నాకు ఎవ్వడియ్యడు నమ్మడు గదా! సో, నేను ఇప్పుడు షో చేయాలంటే ఏం చేయాలని ఫస్ట్ 3 యాంకరింగ్ ఫ్రీ. ఓకే. నేనొచ్చి ఫ్రీగా యాంకర్ చేస్తా. వాడికేంది 10,000, 20,000 మిగులుతున్నాయి. భానుగాడు ట్రై చేసిర్రు. నాకు ఆ 3 దాన్ని వీడియోస్ పెట్టి ఆ 3లకించి ఆల్‌మోస్ట్ 30, 40 ఈవెంట్స్ తెచ్చుకున్నా. వావ్! సో, ప్రతీదీ అంటే ఒక శాంపుల్ లాగా. ఇప్పుడొచ్చి మీరు ఒక మాల్‌లో ఎళ్తుంటారు. ఒకడొచ్చి చికెన్ ఇస్తాడు. తినంగానే "అరే! బాగుంది ఎక్కడ" అంటారు కదా! అట్లా. ఆ శాంపుల్ లాగా ఐ జస్ట్ గివ్ దెమ్ 3 ప్రో లాగా అట్లా ఫ్రీగా. దాని తర్వాత ఐ మేడ్ ఆల్‌మోస్ట్ 30, 35 ఈవెంట్స్ చేసినుండే. బెంగుళూరు ఎళ్ళుండే. మొత్తం తిరిగినుండే మేమప్పుడు. సో, దిస్ ఆల్ అంటే బీకేపీ నుండి కేపీ అనేదేమి అంటే కేపీ నుండి బయటకొచ్చిన తర్వాత నేను ఎంత కష్టపడినుండే. అంటే బిహైండ్ ద స్టోరీ ఇంటింటికి తిరిగి సోఫాస్ అమ్ముతుండే. యాహ్! సోఫాస్ అమ్మి ఏమంటారు డైలీ ఒక డీల్ అన్నా కొట్టాలి. 5, 6 సైట్స్ తిరుగుతుండే. డైలీ ఒక్క డీల్ అన్నా కొట్టాలి అనే టార్గెట్. సో, అట్లా చేసుకుంటూ కొన్ని అప్పుడు డబ్బులు స్టార్ట్ అయినాయి సేవింగ్స్. ఆ ఇదంతా ఏ తిరుగుతూ ఇయర్? 2021, 22 ఇది ఆఫ్టర్ కోవిడ్. ఓకే. నాట్ లాంగ్ అగోనా? కోవిడ్ తర్వాతనే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. యాహ్! యాహ్! ఓకే. సో, ఈ ఈ మేబీ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డిస్కస్ దిస్. ఈ జర్నీలో నువ్వు 2, 3 సార్లు చెప్పినావు ఆల్రెడీ. నేను వీడియోలు హుహు. పెడుతుండే, వీడియోలు చూసి వస్తుండే ఇది అది అని. ఆ! అసలు ఈ కాంటెంట్ క్రియేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? సో, బేసికల్‌గా ఏందంటే, నాకు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ ప్రాపర్‌గా రావు. హుహు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనే దానికి ఎక్కడో అక్కడ అయ్యో! ఇయ్యో! రాంగ్ పెడుతుండే. అయితే నేనొక వీడియో ఎడిటింగ్ జేసి, వీడియో పోస్ట్ చేసినప్పుడు, నా కింద అంటే నెగెటివ్ కామెంట్స్ లవ్ చేయడానికి కూడా రీజన్ ఇదే. సో, కింద అతను ఏమంటుండే అంటే, ఫస్ట్ స్పెల్లింగ్స్ నేర్చుకోరా అని ఐ పెడుతుండే. లవ్ ఇట్ మ్యాన్. యాహ్! ఫస్ట్ గ్రామర్ నేర్చుకోరా అని పెడుతుండే. యాహ్! నీయమ్మ ఈళ్ళు స్పెల్లింగ్స్, గ్రామర్ అంటుర్రు గదా! ఇదంతా లొల్లెందుకు? వాయిస్ ఓవర్ ఇస్తే టెన్షనే ఉండదు గదా! అందుకనే వి స్టార్టెడ్ గివింగ్ వాయిస్ ఓవర్. ఓకే. సో, దెన్ ఫస్ట్ వీడియో చేసినప్పుడు నాకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ నుండి కాల్స్ వచ్చినాయి. పంజాబ్ నుండి, ఢిల్లీ నుండి అండ్ దే వర్ లైక్ మల్టిపుల్ కాల్స్. ఎందుకంటే అప్పుడు నేనే కాల్స్ లేపాలి. నాకు ఒక యాహ్! అసిస్టెంట్ లేరు. నాకు డైలీ ఒక ఇంచుమించు ఒక 100 కాల్స్ అన్న. ఎంక్వైరీస్. ఆ ఎంక్వైరీస్ అన్నీ పోతూనే ఉంటాయి మళ్ళీ. ఏది ఏదైనా ఐఫోన్ ఉంటే అవన్నీ బీకేపీకి చేసేవాడివా? ఆ! బీకేపీకి కాల్స్ వస్తున్నాయి నాకు. నాకు ఆ! నేనే మాట్లాడుకున్నా యాహ్! యాహ్! స్టార్టింగ్‌లో. సార్ మీ వీడియోస్ చూసినా బాగున్నాయి. మీరు సోఫా చేస్తారా?
యాహ్! నేను అడిగేదేంటంటే నువ్వు ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నావు గదా! ప్లస్ అవును. ఇంకోటేం చెప్పినావంటే యూఎస్ నుంచి రాగానే టాయ్స్ అమ్ముతుండే అన్నావు. హ్మ్. ఆ హ్మ్. టాయ్స్ గూడా హ్మ్. ఒక వీడియో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌లో అవును. అన్నావు. యాహ్! అవును. అవును. అసలు అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఐ థింక్ నువ్వు ఆల్రెడీ చేస్తూ ఉండుంటావు. అందుకనే ఈ టాయ్స్ పెట్టడం గాని, తర్వాత అంటే ఇవి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనీ హంటింగే అంతా. అంటే హ్మ్. డబ్బులు సంపాదించాలి. ఇంకెక్కువ ఎక్కువ ఎట్లా సంపాదించగలగాలి, ఎక్కువ ఎట్లా సంపాదించగలని హంటింగ్‌లోనే వి స్టార్టెడ్ ఆల్ థిస్. అండ్ అప్పుడు ఆ వీడియో పెట్టిన తర్వాత వైబ్ వచ్చింది. వాయిస్ ఓవర్ టర్న్డ్ వీడియో. ఓకే. ఒక వీడియోకి నాకు తెలిసి 1,000,000 2,000,000 వ్యూస్ వచ్చినాయి. సో, దాని తర్వాత పీపుల్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్. మీ వాయిస్ బావుంది, వాయిస్ బావుంది, వాయిస్ బావుంది అంటే ఇక మోటివేట్ అయిపోయినా. యాహ్! దేని గురించి చేసినావు అంతకన్నా ఫస్ట్ ముందు వీడియో? ఒక ఇంట్లో డైనింగ్ టేబుల్ ఇచ్చినుండే పెద్దది. 8 హ్మ్. ఫీట్ బై 4 ఫీట్ డైనింగ్ టేబుల్ ఇచ్చినుండే. ఆ వీడియో పెట్టినుండే. ఇట్ ఓకే. వెంట్ హ్యూజ్ అన్నమాట. 2,000,000 వ్యూస్ అంటే నాకు లిటరల్లీ కళ్ళకి నీళ్ళొచ్చేసినాయి అప్పుడు. ఓహ్! వావ్! ఆ! సో, అంత వైబొచ్చిన తర్వాత ఇంకా అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. దాని తర్వాత వీడియోస్ ఎవ్రీ డే ఒక వీడియో పెట్టుకుంటూ యూట్యూబ్‌లో స్టార్ట్ అయింది. యూట్యూబ్‌లో నన్ను అడుగుతుండే అందరూ మీరు యూట్యూబరా అంటే, యూట్యూబర్ కాదండి. నా యూట్యూబ్‌లో పేజ్ లేదు అంటుండే. ఏమ్మా అందరూ అడుగుతారు కదా! యూట్యూబ్ కూడా ఓపెన్ చేద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓకే. సో, అట్లా అంటే ప్రతీదీ నన్ను జనాలు తిట్టడంతోనే స్టార్ట్ అయింది. యాహ్! సో, ఇప్పుడు జనాలు తిట్టినా నేను అందుకే ఫీల్ గాను. ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఇంకెట్లా ఎదగాలి అని ఆలోచిస్తుంటానన్నమాట. ఎవ్రి నెగెటివ్ కామెంట్ నాకు నెగెటివ్ కామెంట్ వల్లనే నా లైఫ్ పాజిటివ్‌గా అయింది. యాహ్! సో, అందుకని మొన్న ఒకడు పెట్టిండు కామెంట్. ఏదో ఏదో పేజ్‌లో నా గురించి చెప్పిరన్నమాట. దట్ గై టోల్డ్ దట్ హి రిస్క్ అండ్ హి ఈస్ సక్సెస్‌ఫుల్ టుడే అని చెప్పి పెట్టిండు. దాని పక్కకి చిరంజీవి ఫోటో ఉంది. చిరంజీవిది ఇద్దరు ముగ్గురు ఫోటో ఉంది. చూసానండి. యెస్. యెస్. యాహ్! యాహ్! దాని కింద ఒకడు కామెంట్ పెట్టిండు. ఏమనంటే ఒక్క పాజిటివ్ కామెంట్ 'బీకేబీ ఓన్స్' మీద ఉంటే లైఫ్ సెటిల్‌మెంట్ రా అని పెట్టిండు. అయితే దాని కింద నేను కామెంట్స్ చదివిన. కొన్ని పాజిటివ్ ఉన్నాయి. చాలా నెగెటివ్ ఉన్నాయి. అంటే వీడేం బీకిండని చిరంజీవి పక్కకి పెట్టిర్రు. వీడేం కాదని పెట్టిర్రు. దాని తర్వాత నేనేం రిప్లై ఇచ్చినా అంటే వెన్ లైఫ్ ఈస్ పాజిటివ్ వై ఐ షుడ్ వరీ అబౌట్ నెగెటివ్ కామెంట్స్. యాహ్! అసలు దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి? నా లైఫ్ మంచిగా నడుస్తుంది. నన్ను వచ్చి కస్టమర్స్ వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు. మా వైఫ్ హ్యాపీగుంది. మా మదర్ హ్యాపీగుంది. మా డ్యాడీ హ్యాపీగున్నారు. అందరూ నా చుట్టూ ఉన్నదంతా పాజిటివిటీ ఉంది. నీ నెగెటివ్ కామెంట్ నేను పట్టించుకోవాలిరా? వెన్ యూ ఆర్ ఓన్లీ బాదరింగ్ అబౌట్ లైక్స్. అంటే యాహ్! ఆ నెగెటివ్ కామెంట్ పెడితే లైక్ ఎక్కువొస్తది. హ్యాపీ. ఇప్పుడు యాహ్! బానుగాని తిట్టుకునేటోడు అందరూ ఖుషి అయిపోతారు. అరే! అని అన్నాము హ్యాపీ. కడుపు సో నింతది. కడుపు నిండుతది. ఎగ్జాక్ట్‌లీ. ఎంతుంటావు బ్రో? ఏజ్ ఈరోజు ఒక ఎంతుంటావు? ముద్ద తక్కువ తినొచ్చు. ఎంత ఏజ్ ఉంటావు? ఇప్పుడు 35. 35. యాహ్! అరేయ్! నేను ఈళ్ళకొక సమాధానం చెప్తాను. అరేయ్! నిబ్బా యాహ్! చిరంజీవి సార్ గూడా 35 ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రగుల్‌తోనే పోయిండు. పైకొచ్చిర్రు సార్ హ్మ్. గూడా. యాహ్! పవన్ కళ్యాణ్ సార్ గూడా అట్లే వచ్చిర్రు. అందరూ ఇదే సరే పవన్ కళ్యాణ్ సార్ కంటే కొంచెం సపోర్ట్ ఉంది. అందరూ అదే ఏజ్ నుంచి వచ్చిర్రు. అదే స్ట్రగుల్ నుంచి వచ్చిర్రు. అర్థమైందా? రేపు పొద్దున చిరంజీవి సార్ ఏజ్‌కొచ్చినంక మన బీకేపీ ఏడికి మనకు తెలవదు. ఓకే. నువ్వు అమ్మాయే ఎగ్జాక్ట్‌లీ. సంపాదించింది తినుకుంటా ఇంట్లో కూసోని కామెంట్లు పెడుతున్నావు. ఆ కామెంట్లు పెట్టే బదులు ఏదైనా పని చేసుకోరా ఇది. సీ నేనెప్పుడైనా అందుకే నేను నెగెటివ్‌ని ఎప్పుడు పట్టించుకోను. బికాజ్ నెగెటివ్ టర్న్డ్ మీ పాజిటివ్. యాహ్! సో, నన్ను మార్చిందే ఆ నెగెటివ్ కామెంట్స్. దట్స్ వై ఆల్‌వేస్ రెస్పెక్ట్ టు పీపుల్. యాహ్! కొంచెం కొంచెం ఎవరన్నా బూతులు వాడితే దాన్ని కొంచెం ఏమైతదంటే తెలుగులో వాడతారు. బూతులు ఎవరన్నా వాడితే అది మా మదర్ చదువుతదనమాట. యాహ్! యూట్యూబ్ అక్కడిక్కడ. వాళ్ళు ఫీల్ అయితారు. నేను చెప్తా ఫర్గెట్ ఇట్ అని చెప్తా. యాహ్! నేను 2 థింగ్స్ ఇక్కడ. నేను అప్పుడప్పుడు ఇంటెన్షనల్‌గా మిస్‌స్పెల్లింగ్స్ పెడతా ఉంటా. ఆ! టు అట్రాక్ట్. టు అట్రాక్ట్ కామెంట్స్ ఆల్గారిథమ్ ఫీడ్ యెస్. జేయడానికి. ఇదెక్కడో పాడ్‌కాస్ట్‌లో అవును. ఇన్నాను నేను. అప్పటినుంచి ట్రై అవును. జేస్తున్నా. సెకండొచ్చేసి ఈ నెగెటివ్ కామెంట్స్ వల్ల గూడా నేను రిప్లైస్ పెడతా ఉంటా. హ్మ్. యాహ్! నాకు నెగెటివ్ కామెంట్స్ పెట్టినా ఇప్పుడు ఈ మధ్య ఏమి అనిపిస్తలేదు. ఫస్ట్‌లో 2 మంత్స్ జర బాధపడ్డా గానీ, ఇప్పుడంతా దున్నపోతు మీద వాన పడ్డట్టే అయిపోయింది నా పని. అట్లే ఇంకా అంటే అలవాటయిపోతది. యాహ్! మనము దేని గురించి ఫైట్ చేస్తున్నాము యాహ్! అనే పాయింట్ ఇంకా అవి యూజ్ చేసుకొని నేను మళ్ళా రిప్లై పెడతా ఉంటా. అప్పుడు ఇంకా రీచ్ ఎక్కువ అవుతా ఉంటది. విచ్ ఈస్ వెరీ గుడ్. యాహ్! సో, ఈ ఈ ప్రాసెస్‌లో ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు ఎంత ఒక 6, 7 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్నట్టు ఫాలోవర్స్ గాని, సబ్‌స్క్రైబర్స్ అటు ఇటు మొత్తం కలుపుకొని. యాహ్! నీది, హ్మ్. బీకేపీది, యూట్యూబ్ అన్నీ కలుపుకొని. యూట్యూబ్‌లో 8,00,000 ఉన్నారు. హ్మ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2,00,000 ఉన్నట్టున్నారు. యాహ్! సో, యాహ్! ఒక 10,00,000 దాటిపోయింది. నీ పర్సనల్‌గా గూడా 120 ఏమో ఉన్నట్టున్నారు గదా! పర్సనల్ దాంట్లో యాహ్! గురించి. యాహ్! సో
ఇప్పుడు మెయిన్ బిజినెస్ ఎక్కడి నుంచొస్తది? హ్మ్. బేసికల్‌గా ఏంటంటే చాలా మంది వీడియోస్ చూసి వస్తారు. అండ్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కమింగ్ త్రూ రిఫరెన్స్. ఓకే. వర్డ్ ఆఫ్ మౌత్. అరే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా మంది వస్తుర్రు ఇప్పుడు. నేను అడుగుతా కొంతమందిని సార్ నేను వి ఆల్వేస్ ఆస్క్ సార్ హౌ యూ కమింగ్? మా అబ్బాయి రిఫర్ చేసాడు యూఎస్ నుండి అంటారు. ఇంకొంతమంది సార్ నేను ఆల్రెడీ తీసుకున్నాము. మా బ్రదర్ తీసుకున్నాడు ఇక్కడికొచ్చాము. అట్లా చాలా మంది రిఫరెన్స్ ఐ హావ్ 40% బిజినెస్ అండ్ వీడియోస్ వచ్చేవాళ్ళు 60%. ఓకే. సో 60% వావ్! దట్స్ హ్యూజ్ మ్యాన్. 60%. మా ఫుట్‌ఫాల్ ఎవ్రీ డే ఆల్‌మోస్ట్ లైక్ 150 పీపుల్ ఉంటారు ఎవ్రీ డే స్టోర్‌లో. ఓహ్! ఓకే. వావ్! వావ్! సో, ఆహ్, ఒక ఫర్నిచర్ స్టోరోడు అంతమందిని పుల్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. యాహ్! ఫర్నిచర్ ఏంటంటే ఇద్దరు, ముగ్గురు వస్తారు. బిల్ చేసి పోతారు. మా ఫుట్‌ఫాల్ ఎవ్రీ డే సాటర్‌డే, సండే వస్తే లిటరల్లీ 300 పీపుల్ కూడా ఫుట్‌ఫాల్ ఉంటది. వావ్! అది కూడా ఎవ్రీ ఒక 4, 5 ఇయర్స్‌లో ఇలా బిల్డ్ చేయడం అనేది అసలు మామూలు విషయం గాదు. యాహ్! యాహ్! దట్స్ టఫ్ థింగ్. బట్ అగైన్ పీపుల్ ట్రస్టెడ్. ఐ యాహ్! ఆల్వేస్ టెల్ దిస్. అంటే జనాలు నమ్మిర్రు. సో, ఆ నమ్మకాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్ళగలిగితే చాలు అంతే. ఎప్పుడన్నా అనిపిచ్చిందా? యూ నో దిస్ ఈస్ గెట్టింగ్ రియల్లీ టఫ్ ఆర్ ఛాలెంజింగ్ అట్లా ఎప్పుడన్నా అనిపించిందా? సీ ఎవ్రీ డే ఐ ఫీల్ యాస్ ఛాలెంజింగ్ బట్ ఐ హావ్ గుడ్ టీమ్ టు సపోర్ట్. అంటే ఇప్పుడు నేను కూర్చొని మీతో మాట్లాడుతున్నా కూడా కింద నా వర్క్స్ అయితున్నాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో నా వర్క్స్ అయితున్నాయి. ఎక్కడ ఏ పని ఆగిపోలేదు. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై బడీస్. ఓకే. ఓకే. హ్మ్. సో, ఐ హావ్ టఫ్ టైమ్స్. బట్ వి హావ్ ఛాలెంజింగ్ బడీస్ యాస్ వెల్. ఎట్లా సో, అరే సార్ మీరు రిలాక్స్ అయిపోండి అని. ఎట్లా ఉంటది? వాట్స్ ద వన్ థింగ్ దట్ పీపుల్ డోంట్ సీ ఆహ్, యూ నో ఆన్ సోషల్ మీడియా ఆహ్, బిహైండ్ ద సీన్స్? సో, వాట్స్ వి వర్క్ మొన్న ఇప్పుడు 'అమ్మహ' రెస్టారెంట్ ఉండే. రాత్రి 3 గంటలకే ఎళ్ళిపోయి నేను వర్క్ చేసుకునుండే. సో, దానికి ఆ 'అమ్మహ' రెస్టారెంట్ కోసం ఆల్‌మోస్ట్ నేను ఒక 15, 20 టైమ్స్ అంటే 20 డేస్ వర్క్ చేసుండే. స్పెషల్లీ డేస్. సో, ఆ ప్రాజెక్ట్ వావ్! మీద. ఎవ్రీ టైమ్ ద క్లయింట్ కాలింగ్ ఐ వెంట్ దేర్ కొన్ని మిస్టేక్స్ ఉండే చేసుకొని అంటే దిస్ ఇస్ ఆల్ పీపుల్ డోంట్ సీ డీప్‌లీ వాట్ యామ్ ఐ డూయింగ్. సో, పీపుల్‌కి ఆ 1 మినిట్ రీలే ఉంటది కాబట్టి రీల్ కన్నా రియాలిటీలో చాలా వర్క్ ఉంటది. యాహ్! సో, నా దగ్గరకొచ్చే వర్కర్స్ ఇప్పుడు సంబడి వచ్చి నా దగ్గరకొచ్చి వర్క్ చేస్తా అన్నా గూడా వాట్ ఐ ఫస్ట్‌లీ టెల్ ఇస్ రీల్ ఈస్ డిఫరెంట్. రియాలిటీ ఈస్ డిఫరెంట్. సో, రియాలిటీలో చాలా కష్టపడాల్సొస్తది. ఏదో రీల్‌లో మనం అక్కడక్కడ పోయి చిల్ అయిపోయి బ్యాంకాక్ పోయేసి ఎంజాయ్ చేస్తే గాదు. దిస్ ఈస్ రియల్ టైమ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. యాహ్! అండ్ నన్ను మీరు వీడియోలు చూసేది వేరు. లైవ్‌లో చూసేది వేరు. యాహ్! ఎండ్ ఆఫ్ ది డే మై కస్టమర్ షుడ్ నాట్ హర్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. యాహ్! కస్టమర్స్ ఆర్ కమింగ్ త్రూ ట్రస్ట్. వాళ్ళు ఒక్కడు హర్ట్ అయినా గాని ఐ విల్ స్క్రూ యూ. ఓకే. బికాస్ ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ టు మై బడీస్ జస్ట్ బికాస్ కస్టమర్ హర్ట్ కావద్దు. ఎండ్ ఆఫ్ ది డే నాకేందంటే ఇప్పుడు కస్టమర్ గ్రూప్‌లో దేర్ ఇస్ నో అప్డేట్ అనేది ఉండొద్దు. దేర్ షుడ్ బి అప్డేట్, దేర్ షుడ్ బి ఫాలో అప్, దేర్ షుడ్ బి కాల్, దేర్ షుడ్ బి డిస్కషన్ అండ్ దేర్ షుడ్ బి రిలేషన్ బిట్వీన్ యూ అండ్ కస్టమర్. నాట్ మీ అండ్ యాహ్! కస్టమర్. యూ అండ్ కస్టమర్. ఎవరైనా వస్తారా? నెక్స్ట్ టైమ్ నువ్వు షోరూమ్ పెడితే, హ్మ్. నువ్వొక షోరూమ్ పెడితే ఆ కస్టమర్ నీ దగ్గర రాగలగాలి. భానుగాడి దగ్గర కాదు. యాహ్! సో, నీ దగ్గర రావాలంటే నువ్వు అది అట్లా బిల్డ్ చేసుకోవాలి. నేను ఎట్లా బిల్డ్ చేసుకొని బయటికొచ్చినోడిని. మీరిక్కడ బిల్డ్ చేసుకొని ఎళ్ళిపోండి. గో పుట్ యువర్ షాప్, పుట్ యువర్ ఫర్నిచర్ స్టోర్ వాటెవర్ యూ వాంట్. డోంట్ వర్క్ ఇక్కడ నా దగ్గర పని చేయకండి. యాహ్! జస్ట్ మీరిక్కడ నేర్చుకొని బయటికెళ్ళి మీరు మీ లైఫ్ సెట్ జేసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా వస్తారా? కస్టమర్స్ రిటర్న్స్ కావాలి, రిఫండ్స్ కావాలి, బాలేవు అది ఇది అని. చాలా మందొస్తారు. చాలా అవునా? మంది. క్వాలిటీ అంటే బాలేదని అంటారు. వచ్చి క్వాలిటీ బాలేదని అంటారు. బికాస్ దేర్ ఈస్ నో డెఫినిషన్ ఫర్ ఎ క్వాలిటీ. ఓకే. ఇప్పుడు బాలేదు అనేది ఎందుకు అనంటే ఇంట్లో 8 మంది ఉంటారు. 8 మందిలో ఒక్కరికి నచ్చదు కలర్. కలర్ నచ్చనప్పుడు ఆబ్వియస్‌లీ వాళ్ళు క్వాలిటీ బాలేదని అంటేనే అప్పుడు ఏమంటారు దే కెన్ డిఫైన్. నాకు కలర్ నచ్చలేదంటే వి కెనాట్ డిస్కస్. సో, ఓకే. బాలేదని అంటారు. వి డిస్కస్. ఐ విల్ టాక్ టు దెమ్ ఏమైంది అసలు ప్రాబ్లమ్ ఏంది? ఒక 2 రోజులు చూడండి. దాని తర్వాత నచ్చుతుంది. వి మాక్సిమం ట్రై టు కన్విన్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ 90% అసలు అట్లాంటి క్వెషన్స్ ఉండవు. బట్ దేర్ విల్ బి ఛాలెంజింగ్ ఆల్సో దేర్. డెలివరీ తర్వాత మీ వోళ్ళు ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు అని అంటారు. వి ఆల్వేస్ హావ్ దట్ టేకింగ్. ఫస్ట్ నేను తీసుకుంటున్నా అన్ని. కస్టమర్ తిడుతున్నా వింటను. యాహ్! సో, కస్టమర్‌కి తెలవదు నేనే మాట్లాడుతున్నానని. మీ ఓనర్ గాడేమో కూసొని మొన్న కస్టమర్. మీ ఓనర్ గాడేమో కూసొని ఆన్‌లైన్‌లో మాట్లాడతాడు. ఈడ మేము ఇంత ఇంత ఇది ప్రాబ్లమ్ అయితుంది అనంటే, నేనుండి సారీ సార్ ఏమనుకోకండి. మీరెవరండి? అంటే నేను మేనేజర్ సార్ ఇక్కడ. దాని తర్వాత లాస్ట్‌కి నేనే ఆళ్ళ ఇంటికెళ్ళి స్క్రూ ఫిట్ జేసొచ్చిన. అయితే ఆయన ఏమడిగిండు తెలుసా నన్ను? మీ ఎవరైతే మేనేజర్ మాట్లాడిండో చాలా మంచిగా మాట్లాడిండు సార్. ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చిర్రు. మీరు గూడా వచ్చిరంటే, ఆ మాట్లాడిన మేనేజర్ నేనే సార్. సో, దే ఫీల్ హ్యాపీ. యాహ్! అంటే వాళ్ళు ఎమోషన్ ఉంటారు. ఎప్పుడైనా ఎమోషనల్‌గా మాట్లాడేటోళ్ళకి సొల్యూషన్ గావాలి. ఆ సొల్యూషన్ నేను ఇయ్యగలుగుతా నాకు యాహ్! తెలుసది. అది ఏదో చిన్న చిన్నవుంటాయి. యాహ్! ఆ స్క్రూ ఒకటి మావోడు తొందరలో స్క్రూ పెట్టడు. అది వీడియో కూడా చేసి పెట్టినుండే నేనది.
మా పేజ్‌లో వీడియో ఉంటదది. ఆ స్క్రూ నైస్. ఊడిపోయి లెగ్ ఇట్లా ఊగుతుంటదనమాట. డెలివరీ కాంగానే ఒక అర్ధగంటలో ఇట్లా అయితదా అనంటే నేను ఎళ్ళిపోయాను వెంటనే. ఎందుకంటే నైస్. అప్పుడు ఆఫ్‌కోర్స్ కస్టమర్ రూ. 1,00,000 కట్టుకుంటాడు దానికి. ఆ బాధ ఉంటది గదా! యాహ్! నేనే పోగానే సర్ప్రైజ్. అసలు మీరెట్లొచ్చిర్రు సార్? మీరు రావడం ఏంది? అంటే ఇంత మంచి సర్విస్ ఏంది? సో దట్స్ వాట్ వి మేక్ ష్యూర్ ఎవ్రీబడీ ఆర్ హ్యాపీ సరౌండెడ్ బై వీకేపీ హోమ్స్. యాహ్! అండ్ అండ్ ఆల్సో ఇయన్నీలో ఆల్వేస్ యాహ్! disgruntled customers are the best customers you can sell to or you may ఇప్పుడు turn them అమ్మహా, around. అమ్మహా చెప్పారా? నేను ఇప్పుడు యాహ్! అమ్మహా ప్రాజెక్ట్ అని చెప్పానా? ఫస్ట్ ప్రాజెక్ట్ వాస్ ఎ ఫ్లాప్ ప్రాజెక్ట్. ఓకే. అరే బాబు! బీకేటీ హోమ్స్ వద్దురా బాబు అని దండం పెట్టిండాయన. ఓహ్! వావ్! దాని తర్వాత ఆయననే 7 ప్రాజెక్ట్స్ ఇచ్చిండు. బికాజ్ నేను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ హిట్ జేసిన. అంటే ఎట్లా టిల్ టుడే ఫెయిల్ అయింది ఎట్లా చేసినావు మళ్ళా? పెయిన్ అయిందంటే బెడ్స్ అన్నీ ఆర్డర్ చేశాడు. 3 బెడ్స్ ఆర్డర్ చేశాడన్నమాట అమ్మహా హుహు. నుండి. సో, హి ఈస్ లైక్ సుజిత్ సార్ అని 3 బెడ్స్ ఆర్డర్ చేశాడు. సో, చేసిన తర్వాత కన్‌ఫ్యూజన్ అయింది. అంటే కింద ప్లైవుడ్ మీద ఏదో ఏదో ప్లైవుడ్ మీద నాకేదో వద్దు. దాని మీద డెకోలం షీట్ కావాలని ఏదో చెప్పిండన్నమాట. మా వోళ్ళు ప్లైవుడే పెట్టేసారు రెగ్యులర్ లాగా. సో, దాని తర్వాత నాకు ఆయన ఏందండి చెప్పినా కదా ఆల్రెడీ అన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి అన్నాడు. నేను ఫోన్ చేసి సార్ హాయ్ సార్ దిస్ ఇస్ భాను ఫ్రమ్ బీకేపీ. మీకేం కావాలో చెప్పండి. నాకు ఈ డెకోలం కావాలి. నేను చేసిచ్చేస్తా 3 రోజులు టైం ఇయ్యండి. ఈ 3 రోజుల్లో తీసుకెళ్ళి మళ్ళీ డెలివరీ చేసేసినాం. సో, హి వాస్ హ్యాపీ. క్లోజ్. దాని నైస్. తర్వాత హి లవ్డ్ మీ అండ్ హి ఆర్డర్డ్ అన్నమాట. ఆల్‌మోస్ట్ ఓకే. 7 ఆయన ప్రతి రెస్టారెంట్‌లో హి ఈస్ కీపింగ్ ఆర్డర్. ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు చాలా చాలా వీడియోస్ పెడతా ఉంటావు చాలా ప్లేస్‌లలో. హ్మ్. ఎవరైనా అంటారా? హ్మ్. నువ్వు ఇయ్యి గాని మాకు ప్రొడక్ట్ వీడియోస్ పెట్టకు అని చెప్పి ఎవరైనా అంటారా? ప్రైవసీ ఉంటది చాలా మందికి. ఇప్పుడు యాహ్! ఎమ్మెల్యేస్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు అండ్ కొంచెం దే డోంట్ వాంట్ టు షోకేస్ దేర్ హోమ్స్. దే కీప్ ఆన్ ప్రైవసీ. ఓకే. చాలా మంది అంటారు. లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ దట్ అన్నయ్య కొన్ని వీడియోస్ పెట్టినా కూడా నన్ను హైలైట్ చేయకండి సార్. ఆ! ఓకే. రైట్. మరి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కొంతమంది. ఇప్పుడు హ్మ్. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు. ఎవరైనా సినిమా దే హీరోలకి డోంట్ వాంట్ టు. ఇచ్చినావా? పెద్ద హీరోలకి? బండ్ల గణేష్ సార్‌కి చేసినుండే అది మొన్ననే. చూషినా నేను. యాహ్! యాహ్! అది రీసెంట్‌గా చేసింది. అండ్ వి డిడ్ నంబర్ ఆఫ్ చాలా మంది కూడా చేసినుండే. అవును. 'చిరంజీవి' సార్ గూడా ఒక నీ చైర్‌లో కూర్చున్నట్టున్నాడు గదా! కూర్చుని యాహ్! 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 దట్ వాస్ వెరీ గుడ్ బండ్ల వైబ్. గణేష్ సార్, బండ్ల గణేష్ గారి ఇంట్లో. యెస్. యాహ్! యెస్. యాహ్! యెస్. చూషినా. చూషినా. సో, ఈ లాస్ట్ 4 ఆర్ 5 ఇయర్స్‌లో వాట్స్ యువర్ హుహు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ బిజినెస్? సీ మిస్టేక్ ఈస్ ఆల్‌వేస్ బిగ్గెస్ట్ అనేది ఏం లేదు. స్మాల్ మిస్టేక్స్ విచ్ వి ఆర్ కరెక్టింగ్. సో ఎవ్రీ డే వాట్ ఐ ఫీల్ ఇస్ బిజినెస్ ఈస్ ఆల్‌వేస్ లెర్నింగ్. సో మిస్టేక్స్ అనేది ఈ రోజుకి కాదు ఇంకొక 2, 3 ఇయర్స్ తర్వాతనే జరుగుతూనే ఉంటాయి. సో వి ఆల్‌వేస్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ టేక్ కేర్ థట్ ఓకే. ఇది చెయ్యొద్దు. ఇప్పుడు ఫస్ట్ బేసికల్‌గా నవార్ ఉంటుండే. సోఫా కింద నవార్. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. మీరొచ్చినప్పుడు మీకు చూపించడం నాకు తెలీదు. సో, నవార్ ఉంటుండే సోఫా కింద. దాన్ని తీసి ప్లైవుడ్ పెట్టినాము. అంటే మిస్టేక్స్ నుండే వి ఆర్ గెట్టింగ్ సక్సెస్‌ఫుల్. సో, ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ వి డిడ్ టిల్ టుడే ఈస్ ఫస్ట్ డెలివరీ అప్పుడు నేను సోఫాస్ వితౌట్ ర్యాపింగ్ పంపించినుండే. సో, ర్యాపే చేయలేదసలు కనీసం. అది ద బిగ్గెస్ట్ ఆర్డర్ అన్నమాట అది. సో, హి ఆస్క్డ్ మీ ఓన్లీ వన్ క్వెషన్. నిన్ను నమ్మినా ఎందుకిట్లా చేసినావు అని. సో, దెన్ ఐ అండర్‌స్టూడ్. ఓకే. కస్టమర్స్ నమ్మినప్పుడు ఇది 2, 3 ఇయర్స్ బ్యాక్. సో, దెన్ ఐ ఫెల్ట్ ఓకే. మనం కస్టమర్స్ నమ్మినప్పుడు దాన్ని మంచి చేయగలగాలి. యాహ్! దట్స్ వై టుడే ఆల్సో ఇప్పుడు మేము ఒడిస్సా డెలివరీ పోతుండే. ఐ స్టూడ్ దేర్, టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. డెలివరీ పంపించినుండే. 4 యాహ్! హౌస్‌లు సక్సెస్‌ఫుల్‌గా డెలివర్డ్. నైస్. నైస్. హ్మ్. ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కీ స్ట్రెంగ్త్స్ అంటాం. ఏదో ఒక స్కిల్ ఉండాలి. హ్మ్. యాహ్! హ్మ్. ఖచ్చితంగా. రైట్. నీ నీ బెస్ట్ స్కిల్ ఏందంటావు? మీరే చెప్తుర్రు కదా! టాకింగ్. సోది చెప్పడం. సోది చెప్పడం. యాక్చువల్‌గా అది కల బ్రో. నేను గూడా చాలా అంతే. స్టోరీలు చెప్తా ఉంటాను. నన్ను గూడా చాలామంది సోది చెప్పకు అది ఇది అంటారు. బట్ అందరూ హ్మ్. చెప్పలేరు ఆ మాటలు. యూ నో ఏవో ఒకటి అందరితోటి మీకు గాదు. ఊర్లో సోది చెప్తానమ్మ సోది అనుకుంటా యెస్. సైకిల్ మీద వస్తారు కదా! అవును. ఆ చెప్పేటోడు డబ్బులు తీసుకొని చెప్తాడు. యెస్. అంటే సోది అనేది చాలా వాల్యుబుల్ థింగ్. డబ్బులు ఇచ్చి మనం వినేదే సోది. యెస్. కానీ ఇక్కడ ఫ్రీగా వింటున్నారు మీరు. యాహ్! యాహ్! సో దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ ఇస్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ద పీపుల్ దట్ ఐ యామ్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్. ఐ యామ్ ఎ గుడ్ నరేటర్. యాహ్! చెప్తాను మాటలు. ఇప్పుడు నేను నాతోటి మాట్లాడిర్రనుకోండి టైం యాహ్! తెలవదు బేసికల్‌గా అపోజిట్ పర్సన్‌కి. నైస్. ఐ విల్ ఎంగేజ్ లైక్ థట్. అదొచ్చింది ఎట్లా? నా జర్నీ‌లా ఇప్పుడు మనము ఏమంటారు? అప్పట్లో చిన్న ఇట్లా ఏమంటారు? అందరితో మా మా ఫ్రెండ్ అంటాడు, "అరేయ్! ఈమెని జర ఆమెతో మాట్లాడిరా" అంటే నేను మాట్లాడుతుండే వాళ్ళలాగా. నైస్. ఇంప్రెస్ చేస్తుండే మాట్లాడేసి.
సో దిస్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్. నాకు అర్థమైంది ఏంటంటే ఓహ్! మన లోపల టాలెంట్ ఉంది. జర మనం మాట్లాడితే కన్విన్స్ అయితారు. ఎవరినైనా కన్విన్స్ చేసేయగలుగుతా. కొంచెం అటు ఇటు చేసి కన్విన్స్ చేయగలుగుతా అనమాట. యాహ్! నైస్. నైస్. నేను 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 మా అంటే ఇది కీ ఎప్పుడు తెలిసిందంటే, నేను మా క్లాస్ టాపర్ గాడు ఒక ఇంటర్వ్యూకి పోయినాం. యాహ్! వితౌట్ సీయింగ్ ద ఫైల్ వాళ్ళు మాతో మాట్లాడి డిసిషన్ తీసుకునే ఇంటర్వ్యూ అది. ఫైల్ యాహ్! ఏం సంబంధం లేదు. సో నేను వాడు పోయిన తర్వాత వాడిని రిజెక్ట్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసిర్రు. ఎందుకు అనే క్వెషన్‌కి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ అని అన్నాడు ఆయన. యువర్ యెస్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ హై. ఐ లవ్ ఇట్. యూ విల్ మేక్ ష్యూర్ యూ ఆర్ డూయింగ్ ఇట్. నైస్. హ్మ్. ఈ జర్నీ అంతా చూసుకుంటే లాస్ట్ ఒక హుహు. 5, 6 ఇయర్స్ మేబీ ఈవెన్ బిఫోర్ ఏమనిపిస్తది నీకు? సీ దిస్ ఈస్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఒక బాధ్యత. లైక్ జనాలు మనం నమ్మడము, జనాలు ఇంత ప్రేమించడము, ఆదరించడము, ఎక్కడ పడితే అక్కడ పాజిటివిటీ స్ప్రెడ్ చేయడం. జనాలొచ్చి మీరు మంచిగా సాధిస్తారు, ఇంకా కష్టపడతారు మీరు, లైక్ ఈ పొజిషన్‌కి వెళ్తారు, ఆ పొజిషన్. ఐ ఫీల్ ఆల్వేస్ హ్యాపీ అండ్ ప్రౌడ్. అరే! మనము ఏదో సాధించలేం జీవితంలో అనే ఒక ప్రౌడ్‌గుంటది. అండ్ ఇంకా సాధించాలి, సాధించాల్సింది చాలా ఉంది. ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యాలి. మోర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్స్, మోర్ ఆఫ్ మనీ, మోర్ ఆఫ్ ఏమంటారు కార్స్, హౌసెస్. అండ్ రేపొద్దున నా నా జనరేషన్స్ కూడా మా తాత ఇట్లా నా ఫోటో పెట్టుకొని ఆడు మా తాత అని చెప్పుకోవాలి. మస్తు అప్పట్లో మస్తు కష్టపడి ఇట్లా చేసిండ్రా. అది నా డ్రీమ్ అన్నమాట. అంటే అప్పటిదాకా నేను ఆలోచిస్తున్నా. నేను ఇది ఇక్కడికి ఆలోచిస్తలేను. మై డ్రీమ్ ఈస్ ఫర్ టుమారో. ఆఫ్టర్ 10 ఇయర్స్ బీకేపీ హోమ్స్ ఏంది? ఆఫ్టర్ 20 ఇయర్స్ నేను అనుకుంటే ఇప్పటికి ఒక 20, 30 బ్రాంచ్‌లు పెట్టొచ్చు బీకేపీ హోమ్స్. బట్ ఐ వాంట్ ఇట్ టు గ్రో స్లోవర్. స్లో గ్రోత్ కావాలి. సో దట్ ఐ హావ్ టు అండర్‌స్టాండ్ వేర్ యామ్ ఐ లాగింగ్. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ బిజినెస్. ఫ్రాంచైజీ ఇచ్చేస్తే డబ్బులొస్తాయి. కానీ ఐ డోంట్ వాంట్ లైక్ థట్. ఐ వాంటెడ్ టు బిల్డ్ దట్ ట్రస్ట్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ కస్టమర్ లైక్ థట్. నైస్. వాట్స్ యువర్ హ్మ్. ప్రౌడెస్ట్ మూమెంట్ సో ఫార్? పవన్ కళ్యాణ్ సార్‌కి ఫర్నిచర్ చేయడం. ఆ! యాహ్! వి డిడ్ ఫర్ వారాహి వెహికల్ నో. ఆ! ఓకే. 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 నీ ఫోటో యాహ్! చూసాను. నువ్వు హ్యూజ్ యెస్. పీఎస్‌పీకే ఫ్యాన్ అని తెలుసు నేను నాకు. యాహ్! యాహ్! నువ్వు మొన్న కోడి పందాలకు గూడా పోతప్పుడు యాహ్! చూసా. నీ డీపీ గూడా అదే ఇగ ఉంటది గదా! అది డై హార్ట్ ఇగ. యాహ్! మొన్న కోడి డై హార్ట్ పందాలకు ఫ్యాన్. పోతప్పుడు గూడా సారు మాటనే పెట్టినావు స్టార్టింగ్‌లో. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్. ఆ మాటొచ్చినందుకే ఆడి వరకు ఎళ్ళనుండే. యాహ్! ఆడికెళ్ళిన తర్వాత నా జీవితంలో నేను ఏం సాధించినా నాకు అర్థమైంది. అందరూ నేను రావడం. యాహ్! సాధించింది డబ్బులు గాదు, కార్‌లని గాదు, ఈ బీకేపీ హోమ్స్ గాదు. నేను సాధించింది జనాలని అనే జనాలు. యాహ్! విషయం నాకర్థమైంది. యాహ్! ఐ ఐ గాట్ లాట్ ఆఫ్ లవ్. ఎట్లా అంటే నాకు తెలిసి నా జీవితంలో 1000 ఫోటోలు ఒక రోజు దిగిందంటే అక్కడ. ఆ నైస్. క్రౌడ్‌లో. 1000 వావ్! ఫోటోలు, 1000 మందితోని ఫోటోలు. అందరూ మాట్లాడుతుంటే అందరితో మాట్లాడుకుంటా ఎక్కడికెళ్ళినా సరే, అన్న బీకేపీ హోమ్స్ అన్న, బీకేపీ హోమ్స్ అన్న రండన్న. అందరూ ఎక్కడికెళ్ళినా సరే. అంటే ఇంత లవ్ నాకు ఆంధ్ర పీపుల్ గాని, తెలంగాణ పీపుల్ గాని ఇస్తున్నారు. ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు. యాహ్! ఇట్స్ లైక్ సంథింగ్ మోర్ అన్నమాట. బిగ్గెస్ట్. నైస్. ఆసమ్. నేను గూడా పీఎస్‌పీకే ఫ్యాన్ అంతో ఇంతో. ఆ! సో, సో ఐ ఆల్వేస్ కనెక్ట్. చిన్నప్పుడు 'వెంకటేష్' సినిమాలు చూసేవాడిని. తర్వాత పీఎస్‌పీకే సార్ యాహ్! సినిమాలు చూసేవాడిని. వాట్ కమ్స్ ఫస్ట్ బ్రో? కాంటెంట్ ఆర్ బిజినెస్? Content or business? It's a good question. For me, content. అండ్ కాంటెంట్ డ్రైవ్స్ బిజినెస్. Exactly. For ఆసమ్. me, content. That content gets more business. నా ప్రతి జర్నీలో నా కాంటెంటే నన్ను రైజ్ చేసింది యాహ్! బిజినెస్‌లో ఎదగడానికి. సో, ఐ ఆల్వేస్ టెల్ కాంటెంట్. నేను అదే ఫస్ట్ నుంచి అదే అబ్జర్వ్ చేశాను. నువ్వు అదే షర్ట్స్ అమ్మడం కానుంచి, తర్వాత టాయ్స్ యాహ్! అమ్మడం యాహ్! కానుంచి, తర్వాత బీకేపీ మొత్తం వన్ థింగ్ అండర్‌లయింగ్ ఆల్ దిస్ అండర్‌పిన్నింగ్ ఎవ్రీథింగ్ ఈస్ యువర్ కాంటెంట్. యెస్. యాహ్! ఆ కాంటెంట్ వల్లనే ఈరోజు నేను గూడా నీకు రీచ్ ఔట్ అయ్యాను. మీకు ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏందంటే నా లైఫ్‌లో నేను యాహ్! 2013లో అనుకుంటా యాహ్! ఫేస్‌బుక్‌లో పాటలు పాడుతుండే. ఫేస్‌బుక్‌లో. ఓరిని యవ! ఆ! అప్పుడు ఇప్పుడు కూడా ఆ వీడియోలున్నాయి అట్లనే. ఫేస్‌బుక్‌లో పాటలు పాడుతుండే. పాటలు పాడి ఎ లైక్ ఇంప్రెస్ చేయాలనుకుంటుండే. అప్పుడు ఇంప్రెస్ గాలేరు. ఇప్పుడేమో వాయిస్ ఓవర్‌లో వచ్చి మీ గొంతు బావుంటదంటారు. నీ గొంతు జర్నీ నీకు వేర్ టు వేర్. నీ గొంతు అంటే నీకు పైసలు తెచ్చిపెడుతది. ఎగ్జాక్ట్‌లీ. అంటే పిచ్చి లేసిందా అంటుండే అప్పట్ల. వీడేమైంది పిచ్చి లేసిందా ఎందుకు ఇట్లా పాటలు పాడుతుండు ఇటు ఫేస్‌బుక్‌లో ఎందుకు పెడుతుండు? ఆయ్!
ఇఫ్ యూ గో అండ్ సెర్చ్ అండ్ బీకేపీ అంటే భానుకిరణ్ పసల అంటే యూ విల్ హ్యావ్ దట్ 10-15 యాహ్! ఇయర్స్ బ్యాక్ వీడియోస్. యాహ్! మనకి స్టీవ్ జాబ్స్ ఒక స్పీచ్‌లో చెప్తాడు. "యూ కెన్ ఓన్లీ కనెక్ట్ డాట్స్ లుకింగ్ బ్యాక్‌వర్డ్స్" అని చెప్పేసి. యెస్. యాహ్! మనం వచ్చిన జర్నీ అంతా చూసుకుంటే, నీ ఫేస్‌బుక్ పాటలు గానీ, టాయ్స్ అమ్మడం హ్మ్. గానీ, హ్మ్. ఇంటి హ్మ్. ముందు పానీపూరి షాప్స్ ఐడియాస్ హ్మ్. గానీ, హ్మ్. ఎవ్రీథింగ్ హాస్ హెల్ప్డ్ యూ టు వేర్ యూ ఆర్ యెస్. టుడే. యెస్. యాహ్! నీకు బ్యాక్ బెంచ్. కరెక్ట్. నేను బ్యాక్ బెంచర్‌నే. మనం కాలేజీల కంటే ఎక్కువ వైన్స్ కాడనే ఉంటుండే. నన్ను ఐ సా వై యూర్ వీడియోస్. డాన్సింగ్ వీడియోస్. యాహ్! సో, ఆహ్, నాకు సరే నేను బీటెక్ 5 ఇయర్స్ చేసిన. ఒక సంవత్సరం ఎక్కువ చదివిన జర గట్టిగుండాలని. ఆ! క్రేజీ. సో, లవ్లీ. నాకు సరే రీసెంట్‌గా ఒక 2, 3 ఇయర్స్ బ్యాకు మా క్లాస్‌లో టాపర్ ఒకడున్నాడు. వాడు ఆ! ఫోన్ ఆ! చేసి, "అరే! ఏమన్నా జాబ్ ఉందారా?" అని అడిగిండు. అప్పుడు మంచిగా అనిపించేది. అప్పుడు జర సాటిస్ఫాక్షన్ అనిపించింది. మీకు ఇంకో హైలైట్ తెలుసా? యాహ్! మా హెచ్ఓడి ఎవడైతే నువ్వు జీవితంలో పైకి రావురా అన్నోడు అన్న సార్ నన్ను ఫర్నిచర్ వాళ్ళ వైఫ్ కొనమంటుంది. బీకేపీ హోమ్స్‌నే కొనాలి నువ్వు ఫర్నిచర్ అని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యిండు. అప్పుడుండే మజా వేరు. మరి అంటే ఆ కిక్ వేరింక. మనల్ని యాహ్! ఎదగలేవు అని చూపిస్తే యాహ్! ఆళ్ళ వైఫ్ బీకేపీ హోమ్స్‌లోనే తీసుకుందామండి బావుంటది గదా! అని చెప్పి యాహ్! అప్రోచ్ అయ్యిండు. ఆ సార్‌కి తెలవదు నేను బీకేపీ హోమ్స్ వాళ్ళ స్టూడెంట్ అని. ఆ సార్‌ని చూసిన నైస్. తర్వాత నేను చెప్పిన. యాహ్! సార్ ఇది కదా సార్ ఇట్లా అండ్ దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్. హి వాస్ వెరీ హ్యాపీ. అరే నువ్వు నా స్టూడెంటారా? యాహ్! నువ్వు నా స్టూడెంటా? ఐ విల్ ప్రౌడ్‌లీ టెల్ అబౌట్ ఇట్. అరే యాహ్! అవునురా నాకు గుర్తుంది. అప్పట్లో నువ్వు ఉండే బీకేపీ అట్లా బాను రైట్ నువ్వు ఉండేరా నాకు గుర్తుంది. నాకు గుర్తుంది. ఎక్కడనో చూసినట్టు అనిపించింది. అరే నేను ఇప్పుడు గొప్పగా చెప్తారా నేను అని. యాహ్! చేస్తారా? సో ఒక 100 సీఆర్ చేస్తారా టర్నోవర్? 100 సీఆర్ లేదు. ఆల్‌మోస్ట్ 70, 80 వరకు టచ్ అయితుంది. నైస్. చే అంటే బేసికల్‌గా ఇఫ్ యూ ఓవర్‌లైన్‌లీ చెక్ ఇప్పుడు ఇంటీరియర్స్ ఉంటాయి, కర్టెన్స్ ఉంటాయి, ఫర్నిచర్ ఉంటాయి. ఓవర్‌లైన్‌లీ వి డిడ్ లైక్ 80, 90 టచ్ అయినాము. వావ్! సో హోప్‌ఫుల్లీ వి డూ దిస్ ఇయర్. యాహ్! ఎంత ఒక హ్మ్. 200 మంది ఉంటారా స్టాఫ్? రైట్ నౌ వి హావ్ 300 పీపుల్ ఆల్‌మోస్ట్. నైస్. నైస్. 300 అంటే ఫ్లక్చుయేట్ అయితుంటారు. యాహ్! ఒకరోజు వెళ్తుంటారు, వస్తుంటారు. సో సో, యాస్ ఐ సెడ్ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. ఐ విల్ ఆస్క్ యూ లాస్ట్ ఫ్యూ క్వెషన్స్. ఇప్పుడు ఒకటి బ్రో హ్మ్. నా లెక్క యూఎస్‌లో ఉండి, యూకేలో ఉండి నేను యూకేలో ఉంటాను. యెస్. చాలామంది మేమందరం కొంతమంది వి లాస్ట్ అవర్ సోల్స్. ఓకే. ట్రూ. ట్రూ. ఇక్కడుండి మేము ఆలోచిస్తా ఉంటాం ఇండియాకెళ్ళిపోవాలా? హ్మ్. బట్ ఎళ్ళిపోలేము. పరిస్థితులు అలా ఉంటాయి. యాహ్! ఇలాంటి వాళ్ళందరికీ నిన్ను జూసినప్పుడు అరే! మనోడు పోయిండ్రా, చేస్తుండ్రా అనిపిస్తది. హ్మ్. ఏ ఈ చూసే వాళ్ళందరికీ, అనుకునే వాళ్ళందరికీ నీ అడ్వైస్ ఏంటి? నేను యూఎస్‌లో ఉన్నప్పుడు సాటర్‌డే, సండే హాలిడే ఉంటుండే. అయితే ఈ సాటర్‌డే, సండే పిచ్చిలేస్తుండే. డిప్రెషన్‌లో ఉంటుండే నేను. జేబులో పైసలుండే. మంత్లీ 6,00,000, 7,00,000 సాలరీ వస్తుండే. జేబులో పైసలుండే ఎక్కడంటే అక్కడ ఎళ్ళొచ్చు. ఎనీవేర్ ఐ వాంటెడ్ టు గో ఐ కెన్ గో. బట్ హార్ట్ అంతా ఇండియాలో ఉండే. అరే! ఇండియాకి పోవాలిరా ఏం బతుకురా ఇది నా బతుకు అంటే తిన్నవా అని అడిగేటోడు ఉండడు. అది సమస్య. మనమే వచ్చి మనమే వండుకోవాలి అన్నట్టు. ఇప్పుడు బయట పోయి ఎవ్రీ టైమ్ వి కెనాట్ ఈట్ ఔట్ సైడ్. సో, ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు కమ్ బ్యాక్. ఎందుకు అనంటే మేబీ 1 ఇయర్ కష్టపడుతుండొచ్చు. బట్ కష్టమైతుండొచ్చు. బట్ ఇఫ్ యూ ఫోకస్ హార్డ్‌లీ డెఫినైట్‌లీ ఫ్యూచర్ ఈస్ వెరీ గుడ్ హియర్. యూఎస్‌లో సంపాదించి ఇండియాకొచ్చి ఖర్చు పెట్టిన ఫ్రెండ్స్ నాకు ఇంతమందున్నారు. ఏం ఖర్చులురా ఇవి ఇండియాల అనేటోళ్ళు. నేను ఎట్లా పోయినసారి బతుకుతుర్రా చూడు రీల్ మీరీడ? చేసినా బ్రో. ఆ! ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఎట్లా ఒక బతుకుతుర్రా మీరీడ? అంటే క్వెషన్ ఎట్లా బతుకుతుర్రా యాహ్! మీరీడ? ఎట్లరా? ఏందిరా అసలు? అన్ని ఖర్చులేందిరా? అన్ని పైసలేందిరా? ఎట్లరా మీరంతా చేస్తుర్రు? ఎట్లా తింటుర్రా ఈడ? అంటే అంత ఎక్స్‌పెన్సివ్. బయటికి పోయి ఒక మంచి హోటల్‌కెళ్ళి ఓ 10 మంది కూర్చొని తినాలంటే 10,000 అయ్యే 10,000 అయ్యే రోజులున్నాయి. యాహ్! సో, యాహ్! పీపుల్ ఆర్ లైక్ అంటే ఇండియా ఈస్ వెరీ, వెరీ వెల్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీ. So I అబ్సల్యూట్‌లీ. always tell to people don't sit in other country and plan for coming or not. అట్లాంటి ఆలోచన పెట్టు. కమ్ బ్యాక్, డూ సంథింగ్ అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది మనకి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ పెడితే సూపర్, సూపర్ డూపర్ హిట్ అయితది. యాహ్! అబ్సల్యూట్‌లీ. నేను పోయినసారి వచ్చినప్పుడు ఒక రెస్టారెంట్ పోయినాం. దాని పేరెందుకు గానీ హ్మ్. 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 మంచిగుంది. ఫుడ్ మంచిగుంది. యాంబియన్స్ అంతా ఆ! ఖతర్నాకున్నది. ఆ! ఆహ్, ఐదుగురం, ఆరుగురం పోయినాం. ఆ బిల్లు హ్మ్. చూస్తే 12,000, 13,000 వచ్చింది. నేనే ఆలోచిస్తున్నా కట్టాలా వద్దా అని. మావోడు ఎమ్మటే దిలీప్ గాడు తీసి కడతనే ఉన్నాడు. అరె నీ అర్థమైంది. యమ్మ ఏందిరా ఇది? ట్రూ. ఆ! సో సో ద స్పెండింగ్స్ ఆర్ మోర్. ఇండియాలో యాహ్! ఇప్పుడు
లాట్ ఆఫ్ అమౌంట్. యాహ్! నిన్న మా దాంట్లో అంటే ఎవ్రీవేర్ యూ గో యువర్ స్పెండింగ్స్ ఆర్ బికమ్ వెరీ హై ఇన్ ఇండియా. అట్ ద యాహ్! సేమ్ టైమ్ ఎర్నింగ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. మా సో ఫ్రెండ్ సాఫ్ట్‌వేర్ చేస్తాడు. మంత్లీ 5,00,000 6,00,000 సాలరీ వస్తుంది ఈడ. సో, ఇట్స్ వావ్! నో బై లెస్సర్. ఆ! అదే గదా! యాహ్! యాహ్! ఇప్పుడు హ్మ్. ఈ బీటెక్ చేసే వాళ్ళకి, హ్మ్. లేదంటే ఇండియాలో ఉండి స్టక్ అయిపోయాను, ఏం హ్మ్. చేయలేకపోతున్నాను, ముందుకెళ్ళలేకపోతున్నాను అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ నీ జర్నీ హ్మ్. అంతా చూసుకొని ఏం అడ్వైస్ హ్మ్. ఇస్తావు బ్రో? సో, ఐ ఆల్వేస్ టెల్ టు పీపుల్ దట్ బీ యువర్‌సెల్ఫ్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇప్పుడు ఈరోజు సక్సెస్ కాకపోతే రేపొస్తది. దానికి మనము పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అరే! వాడేదో సాధిస్తుండు, వీడేదో సాధిస్తుండు అన్నది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యువర్ లైఫ్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఫర్ యూ వేర్ అన్ని స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి గ్రోత్ మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇప్పుడు ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఈస్ యూ గ్రో ఇన్ యువర్ లైఫ్. సో, ఎదగాలి అనే ఆలోచన, ఎదగాలి, ఎట్లా ఎదగాలి, వాట్ ఈస్ ద స్కోప్, మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్సే మీ బిజినెస్. మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఎక్కువ వస్తుందో దట్స్ వేర్ యూ ఫోకస్ అండ్ స్టార్ట్ దట్ బిజినెస్. Don't start furniture shop. Don't start a saree shop because somebody is doing it. Start what you feel as a problem. సో, ఆ ప్రాబ్లమ్‌ని వెతుక్కుంటూ ఎళ్తే బిజినెస్ 100% క్లిక్ అయితది. బికాస్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ హండ్రెడ్స్ పీపుల్స్ ప్రాబ్లమ్. రాపిడో ఈస్ ఎ ప్రాబ్లమ్. జెప్టో ఈస్ ఎ ప్రాబ్లమ్. స్విగ్గీ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఇన్‌స్టాగ్రామ్ ఈస్ ఎ ప్రాబ్లమ్. సారీ మన ఇది జొమాటో ఈస్ ఎ ప్రాబ్లమ్. సో, ఇవన్నీ సొల్యూషన్సే బిజినెస్. యాహ్! సో, ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ ఎనీ చిన్న ప్రాబ్లమ్. చిన్న ప్రాబ్లమ్ ఉన్నా సరే దాని మీద ఫోకస్ చేయగలిగితే నేనిప్పుడు నాకేం ఆశ ఉందంటే ఐ ఆల్వేస్ డ్రింక్ ఎవ్రీడే కోకోనట్ వాటర్ ఎ బాటిల్. సో, నాకేమనిపిస్తదంటే కోకోనట్ వాటర్ తీసుకొని అది ఓపెన్ చేసి ఒక ట్యాబ్‌లో ఒక వాటర్‌లో ఒక బాటిల్‌లో నింపి మంచిగా దానంతా లోపటంతా ఇది మన ఏమంటారు ఆహ్, కొబ్బరి తీసి ఆ కొబ్బరి కూడా మిక్స్ చేసి ఇస్తే ఓ రూ. 10 ఎక్కువిస్తాడు. యాహ్! యాహ్! అండ్ సర్వింగ్ బావుంటది. సర్విస్ బావుంటది. కూల్‌గా ప్రొవైడ్ చేయగలుగుతాం. కూల్‌గా ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇది ల్యాక్ ఉంది. నేను అది అబ్జర్వ్ చేస్తా. ఇట్లాంటి బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే బావుంటది. యాహ్! యాక్చువల్‌గా బిజినెసు పేరు కోకోవీటా. వాళ్ళు ఆహా! యూఎస్‌లో స్టార్ట్ చేసి తర్వాత కోకో కోలాకి అమ్మేసిర్రు. ఓకే. ఓకే. ఐ డోంట్ జస్ట్ నో దిస్. సెల్లింగ్ కోకోనట్ వాటర్. నీకొచ్చిన ఐడియానే ఎగ్జాక్ట్‌లీ ఐడియా. ఆ! నాకు తెలీదు. అంటే నా ప్రాబ్లమ్ ఈస్ మై ఐడియా. యాహ్! సో, ఇప్పుడు నేను ఫోకస్ చేసినా దాన్ని డెవలప్ చేయగలుగుతా అనే ఆలోచన ఉంటది. యెస్. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అది. అండ్ నేను ఇప్పుడు బయటికెక్కడికైనా ఎళ్ళాలి. హెల్తీ ఫుడ్ తినాలి. వాట్ ఐ హావ్ టు ఫోకస్, వేర్ ఐ హావ్ టు ఈట్, వాట్ ఐ హావ్ టు ఈట్. అంటే ఇవన్నీ ఉన్నాయి. నంబర్ ఆఫ్ యాప్స్ ఆర్ దేర్. బట్ అవైలబిలిటీ, ఫీజిబిలిటీ ఎవరున్నారు? యాహ్! నీకు అవైలబిలిటీ నీకొక 100 మంది క్లయింట్స్ ఉంటారు. ఆ 100 మంది క్లయింట్స్ నువ్వు అవైలబుల్ ఉంటే చాలు. బికాజ్ థౌసండ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నా గూడా పీపుల్ లవ్ టు కనెక్ట్ విత్ యూ నాట్ విత్ యాప్. యాహ్! పీపుల్ బిలీవ్ ఇన్ యూ. యాహ్! సో, ఆల్వేస్ ట్రస్ట్ థట్ దేర్ ఈస్ ఫ్యూచర్. ముందు ఉంది. ఈ రోజుతో నిరుత్సాహ చెందకుండా మన లైఫ్‌లో మనం ఫోకస్ చేయగలిగితే ఎవ్రీ గ్రోత్ ప్రతి ఒక్కటి చిన్న మైల్‌స్టోన్ ఆల్సో పెద్ద గ్రోత్. ఈ రోజుకి బీకేపీ హోమ్స్‌లో వై యామ్ ఐ హ్యాపీ బికాజ్ చిన్న ఆర్డర్ వచ్చినా కూడా ఇప్పుడు ఒక 6,00,000 ఆర్డర్, 5,00,000 ఆర్డర్, 4,00,000 ఆర్డర్, రూ. 1,00,000, 50,000 ఆర్డర్ ఆల్సో ఐ ఫీల్ ఇట్ యాస్ సక్సెస్‌ఫుల్. సో, ఈ ప్రతి దాన్ని సక్సెస్‌లో చూసుకోవాలి. ఈ కొత్త ఐడియాలొచ్చినప్పుడు, కొత్త హ్మ్. షైనీ న్యూ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటాము మేము ఇంగ్లీష్‌ల. ఈ కొత్త హుహుహుహుహు. ఐడియాలొచ్చినప్పుడు టెంప్ట్ అవ్వకుండా, ఫోకస్ స్ప్లిట్ గాకుండా ఎలా ఉంటావు? అంటే కొత్త ఐడియాలంటే అర్థం కాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కోకోనట్ వాటర్ ఐడియా వచ్చింది. లేదంటే ఇంకో ఐడియా ఆహాహాహాహా! వచ్చింది. అవును. ఇట్స్ అవును. వెరీ అవును. టెంప్టింగ్. యూ హావ్ సమ్ మనీ, యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్, యూ కెన్ రిక్రూట్ ద యెస్. టీమ్ యెస్. యెస్. అండ్ నువ్వు యెస్. కాంటెంట్‌లో తోపు కాబట్టి ఏసి పడేస్తావు. ఐ కెన్ డూ ఇట్. యాహ్! బట్ యాహ్! యాహ్! బట్ ఆ టెంప్టేషన్ అనేది సమ్‌టైమ్స్ ఇట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ ద మెయిన్ థింగ్. యాహ్! సో, నాకేంటంటే మనం చేసే పని ఫోకస్డ్‌గుండాలి. ఇప్పుడు ఒకటే దారిలో నడుస్తే దానికి 100 దారులు యాడప్ అయితాయి. సో, నా దారి ఫర్నిచర్ దారి. సో, నేను దాంట్లో ఇంటీరియర్స్ యాడప్ చేసినా, కర్టెన్స్ యాడప్ చేసినా, సో, దీన్ని పెంచుకుంటూ వెళ్దాం. వై షుడ్ ఐ గో అంటే ఇక్కడ దిస్ ఐడియా క్యాన్ బి ఐల్ షేర్ విత్ సంబడి. ఇప్పుడు మీతో చెప్పాను. సంబడి మైట్ సా ఇట్ ఆన్‌లైన్. దే మైట్ ఆల్సో హావ్ ఎ సేమ్ ప్రాబ్లమ్. దే మైట్ స్టార్ట్ ది సొల్యూషన్ ఫర్ దిస్. సో, ప్రతి ఒక్కటేందంటే నేనెప్పుడైనా ఫోకస్ జేసేది నా లైన్‌లో నేనుండి దాన్ని బెటర్‌మెంట్ జేసుకోగలిగితే బెటర్ అని. బికాజ్ ఇప్పటికి నాకు రెస్టారెంట్స్ అడుగుతున్నాను సార్. మీరు ఇన్వెస్ట్‌మెంట్ జేయండి. ఒక 20,00,000 జేయండి. మీరున్నా అనే పేరుతో నడిపించుకుంటాం. నీ నేనంటా పేరు బ్రాండ్. పోతదిరా బాబు! పైసలొస్తాయి పేరు పోతది. యెస్. సో, యెస్. ఇఫ్ యూ కెనాట్ ప్రొవైడ్ ఆ క్వాలిటీ ప్రొవైడ్ జేయలేకపోతే దాంట్లో ఎంటర్ గాకపోవడం బెస్ట్. యాహ్! బికాజ్ నేమ్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఐ ఆల్వేస్ బిలీవ్ పేరనేది బీకేపీ హోమ్స్ అనే పేరు నాకు చాలా వాల్యుబుల్. సో, దాన్ని కాపాడుకుంటూ రావాలి. ఒక చిన్న మిస్టేక్ విల్ స్క్రూ యూర్ లైఫ్. ఇట్స్ ఎ బ్రాండ్. యాహ్! ఇన్ యాహ్! ఇన్ని నేను చేసిన అన్ని గ్రాఫ్ తీసుకొచ్చి ఒక చిన్న మిస్టేక్ విల్ ఫాల్ యూ డౌన్. అండ్ యాహ్! ఇంకా జనాలు దాన్ని గుంజుతూనే ఉంటారు.
పతంగిని గుంజినట్టు గుంజుతూనే ఉంటారు అంతే. ఎందుకు అనంటే దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీబడీస్ డౌన్‌ఫాల్. యెస్. అరే! పలానా బానుగాడు ఎప్పుడెప్పుడు పడతాడు. పడితే వాడు ఎట్లా గుంజుదాం కిందకి. కానీ నాకేందంటే నేను గుంజితే రివర్స్ ఎట్లా పైకి రావాలో తెలుసు. సో, అబ్సల్యూట్‌లీ. ఆ గ్రౌండ్స్ నుండి వచ్చినాం మనం కాబట్టి ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఫాలింగ్ డౌన్ అండ్ కమింగ్ బ్యాక్ అగైన్. ఈ కొత్త కొత్త ఐడియాలొచ్చినప్పుడు గానీ, లేదంటే ఏదన్నా బిజినెస్‌లో కొత్త డైరెక్షన్ తీసుకోవాలన్నా, ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా, ఈ సానిటీ చెక్ అనేది ఎవరితో డిస్కస్ చేస్తావు ఎక్కువ? సో, నేను బేసికల్‌గా మా వైఫ్‌తోని మాట్లాడతాను. బికాజ్ షీ ఆల్‌వేస్ గివ్స్ పాజిటివ్. "ఏ నువ్వు చేయగలుగుతావు" అని అంటది. హ్మ్. చెయ్యలేనిది కాదు అని అనదు. ఏదైనా చేయగలుగుతావు అంటది. మా అన్నతోని డిస్కస్ చేస్తా. మా డ్యాడీతోని డిస్కస్ చేస్తా. సో, వి ఆర్ ఆల్ సరౌండెడ్. వేర్ ఇస్ పాజిటివిటీ అంతే. ఓకే. ఐడియాస్ ఇనాలే ఫస్ట్. హ్మ్. వేరే సో వేరే వేరే బిజినెస్ పీపుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌తో నెట్వర్క్ అవుతావా బాగా? మిస్సమ్మ ఈస్ ఎ గై లైక్ అంటే దిలీప్ గారు ఉన్నారు కదా! సో, అతనితో మాట్లాడతా. రీసెంట్‌గా ఫ్లాష్ షూట్ ఐ మెట్ హిమ్. హ్మ్. ఐల్ డిస్కస్ విత్ హిమ్ వాటెవర్ ద జర్నీ హాస్ బీన్ గోయింగ్ ఆన్. సో, ఓకే. కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌ని కలిసినప్పుడు ఐల్ డిస్కస్ ఆల్ మై థింగ్స్ వేర్ హీ విల్ షేర్ హిస్ ప్రాబ్లమ్. ఐ విల్ షేర్ మై ప్రాబ్లమ్. హీ విల్ గివ్ మీ ఎ సొల్యూషన్. ఐ విల్ గివ్ హిమ్ ఎ సొల్యూషన్ లైక్ థట్. ఓకే. నైస్. నైస్. యాహ్! ఓకే. ద యాహ్! లాస్ట్ క్వెషన్ రైట్? వాట్స్ నెక్స్ట్? హ్మ్. వాట్స్ నెక్స్ట్ ఫర్ బీకేపీ బాను? నెక్స్ట్ ఏం లేదు బ్రో. అంటే ఐ వాంటెడ్ టు గో ఫర్ బెంగుళూరు. ఐ వాంటెడ్ టు గో ఫర్ చెన్నై. ఐ వాంటెడ్ టు గో ఎవ్రీవేర్ యాస్ బీకేపీ హోమ్స్. సో, వి వాంటెడ్ టు హావ్ దట్ కమ్యూనిటీ కొంచెం ఇంకొంచెం పెంచుదాము. ఆహ్, స్ లైక్ అంటే మనము లాట్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలగాలి. అండ్ వి షుడ్ నెవర్ లుక్ బ్యాక్. దట్స్ ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్. వేర్ ఐ క్యాన్ బిల్డ్ మోర్ ఆఫ్ ఫర్నిచర్ ఇండస్ట్రీలో మంచి పేరు. యాహ్! అరే! బాణీలాడు అని అంటే ఓకే. మంచి పేరుంది ఆడికి అని. నైస్. నైస్. ఓహ్! లాస్ట్ యాక్చువల్‌గా ఇంకొక చిన్న క్వెషన్. ఎట్లా రిలాక్స్ అవుతావు బ్రో? ఇదంతా ఇంత పెట్టుకొని. సో, నేనెప్పుడు మాక్సిమం మీరు చూస్తే ఇంటర్వ్యూ మొత్తం నా ఫేస్ ఇట్లే ఉంటది. సో, ఐ ఆల్‌వేస్ కీప్ స్మైలింగ్. నాకు ఈ బుగ్గలన్నీ నొప్పిలేస్తాయి ఎవ్రీ డే. ఈ పార్టంతా. అంటే ఎక్సర్సైజ్ అయితుంది నేను మంచిగా. ఇవన్నీ నొప్పిలేస్తాయి ఇవన్నీ. అంటే ఆ! నవ్వి నేను మాక్సిమం ఐ కీప్ ఆన్ స్మైలింగ్ ఫర్ ఎవ్రీథింగ్. యాహ్! అంటే స్మైల్ ఐ సిట్ లైక్ థిస్. ఈ పొజిషన్ ఇట్లే ఉంటది. వెన్ యాహ్! సంబడి టాక్ టు మీ ఓకే. ఓకే సార్. ఓకే. వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. నవ్వుతూ ఉంటా. హుహు. ఒకవేళ నన్ను తిట్టిర్రనుకోండి ఓకే సార్. సారీ. ఏమనుకోకండి. జస్ట్ టేక్ సమ్ టైమ్ యాహ్! రిలాక్స్. నేను ఈ సొల్యూషన్ ఇచ్చేస్తా. బట్ దాన్ని హార్ట్‌కి తీసుకోను, బ్రెయిన్‌కి తీసుకోను. యాహ్! ఆ సొల్యూషన్ వస్తది గదా! ఇప్పుడు నేను డబ్బులు తీసుకొని పారిపోయే రకమైతే టెన్షన్ పడాలి. ఓకే. సో, ఐ డోంట్ హావ్ థాట్ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఎనీవేర్. ఓకే. స్ట్రెస్ ఈస్ ఆల్రెడీ డివైడెడ్ బిట్వీన్ మై బడీస్ అండ్ ఆల్. లాస్ట్‌కి ప్రాబ్లమ్ వస్తే మై హెడ్ ఈస్ దేర్. యూ యాహ్! క్యాచ్ హోల్డ్ ఆఫ్ మీ. యాహ్! ప్రాబ్లమ్ రాదు. బీకేపీ హోమ్స్‌లో వస్తే దేర్ విల్ బి ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ నైస్. ఎవ్రీథింగ్. ఒకటి అడగడం మర్చిపోయినా. ఫోటో ఎనకాల స్టోరీ ఏంది? అది చాలా వీడియోలో చూసినా. ఇదా సంబడి యాక్చువల్లీ గిఫ్టెడ్ మీ. అదే అనుకున్నాను. యాహ్! ఇది ఎగ్జాక్ట్‌లీ ఎట్లుంటదంటే నేను ఉన్నట్టు ఉంటదన్నమాట ఫోటో. యూ సీ థిస్ అక్కడెక్కడో నిజంగా నేను ఉన్నట్టే ఉంటది. సో, ఆడ కూర్చున్నప్పుడు కస్టమర్ నాతో మాట్లాడేటప్పుడు వెన్ హి లుక్ ఎట్ థిస్ ఇది చాలా అట్రాక్టివ్‌గా ఉంటదన్నమాట. లాట్ ఆఫ్ ఓకే. పీపుల్ టోల్డ్ మీ. అండ్ చాలా మంది ఐస్ ఇట్లే ఎళ్తుంటాయి. ఇట్లనే. సో, అక్కడ అది పెట్టుండే. సంబడి గిఫ్టెడ్ మీ యాక్చువల్లీ. నైస్. నైస్. భాను, హ్మ్. థాంక్ యూ సో మచ్. నీ జర్నీ నిజంగా నేను దగ్గర నుంచి వినడం నాకు ఆ! చాలా బాగా అనిపించింది. యాహ్! హోప్‌ఫుల్లీ మా తమ్ముళ్ళందరూ సిస్టర్స్ అందరూ ఇన్‌స్పైర్ అయ్యారని అనుకుంటున్నాను. యెస్. యాహ్! యెస్. మీకు మీకు గూడా దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీ జర్నీ గూడా. బికాజ్ వెన్ వి స్టార్ట్ టాకింగ్ రైట్? దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ వాట్ వి నో అబౌట్ హ్యూమన్స్. అంటే అరే! ఇంత మంచి కష్టపడొచ్చిన వ్యక్తా? ఓకే. ఈయన జైపాల్ రెడ్డి అనే పలానా వ్యక్తి అక్కడ ఆల్రెడీ యూకేలో ఉండి ఇంతమందికి డెవలప్‌మెంట్ ఇస్తున్నాడు. మోటివేషన్ ఇస్తున్నాడు. జాబులు ఇస్తున్నాడు. ఒక ఒక భరోసా ఇస్తున్నాడు. అరె! నేనున్నాను తమ్ముళ్ళో అంటే ఎవడో, ఎవడో ఒక మూల గూర్చొని మా అన్నున్నడు యూకేలా అని అనుకుంటాడు. యెస్. అర్థమైందా మీకు? యాహ్! మీరనే మాట ఎవడో ఒక మూల గూర్చొని వీడియో జూసుకుంటా, అరే! మా అన్నున్నాడు యూకేలా అని అనుకుంటాడు. అంత కనెక్ట్ అయితారు బ్రో కంటెంట్‌తోని. యాహ్! సో, ఆ అబ్సల్యూట్‌లీ. కనెక్షన్ మీరు బిల్డ్ జేషిర్రు గూడా. ఇప్పుడు మీరు ఉట్టిగ అనరు. అరే! తమ్ముళ్ళు అని ఉట్టిగ అనరు మీరు. ఆ ప్రేముంటది. ప్రేమ లేనిది మాటలు రావు. యాహ్! తెలుసా మీకంటే మీరు ఇది ఫీల్ కాగలుగుతారు. అంటే బికాజ్ ఇది కనెక్షన్ గదా! అది. యెస్. ఇప్పుడు రేపు పొద్దున ఒకరు మీతో ఫోన్ జేసి అన్న నాకు నేను వీడియో చూస్తున్నా అన్న నాకు జాబ్ వచ్చిందన్న. మీ వల్ల వచ్చిందన్న అనంటే అది సీ అదొక బ్యూటిఫుల్ మూవ్‌మెంట్ అది. నేనే అడుగుదాం అనుకున్నా. అన్నయ్య మన యూకేలో జాబులున్నాయా? వచ్చి ఫర్నిచర్ అమ్మీడ. అంటే ఆ! అట్లా అనిపించింది. యాహ్! నాకు అది చూస్తుంటే అరే యూకేలా యాహ్! జాబులేమైనా ఉన్నాయా అన్న?
నైస్. 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 యూకేలో తెలుసు కదా! రెండో, మూడో ఉంటాయి ఫర్నిచర్ పెద్ద బ్రాండ్‌లు. దాంట్లో ఆర్డర్ చేస్తే అవును. 4, 5 నెలలు పడతది రానీకి. అవును. అవును. ట్రూ. ట్రూ. లాస్ట్ టైం సోఫా కొనాలనుకోని నాకు 1 వీక్‌లో సోఫా కావాలి. మొత్తం అటు, ఆ! ఇటు మొత్తం తిరిగి ఏదో స్టాక్ ఉంటే ఆర్డర్ చేసి పడేసిన. సో, హ్మ్. నో మ్యాన్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద కైండ్ వర్డ్స్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. నాకు అంటే ఈ ఒక భరోసా నువ్వన్నట్టు హ్మ్. నేనున్నా అని చెప్పే అవును. భరోసానే ఈ కంటెంట్ అంతా. అంతే. యాహ్! అంతే. 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 అంటే యాహ్! మీకోటి తెలీదన్నా ఎంతమంది ఏ కార్నర్‌లో కూర్చొని ఎంత బాధలో మీ వీడియోస్ జూస్తున్నారు. యాహ్! వాడు ఎంతమంది మీ వీడియోస్ జూస్తే మోటివేట్ అయితున్నాడు. మనం గూడా ఏదైనా జీవితంలో సాధించాలిరా అని ఒక హోప్ ఒస్తున్నది. ఎంతో మందికొస్తది కంటెంట్ వల్ల. కాంటెంట్ అనేది అంత క్రియేట్ చేయగలుగుతది. అంత ఇంపాక్ట్ ఇయ్యగలుగుతది. అంత ప్రేమనియ్యగలుగుతది. ఒకప్పుడు, ఒకప్పుడు మీరు నమ్మరు. నా వాయిస్ ఇంటే నాకే కొంచెము అరే యమ్మ! ఏందిరా ఈడు నా వాయిస్ ఇంటుండు నా పక్కకే నిల్చొని అని అనిపిస్తుండే. సో, ఇప్పుడు నా వాయిస్ ఇంటుంటే ఇట్లా కూర్చుంటా నేను ఇంకా రిలాక్స్‌గా. అంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేసినాయి. అంటే కంప్లీట్ ద కంటెంట్ విల్ చేంజ్ యువర్ టోటల్ లైఫ్. ఎవ్రీ బిజినెస్ పర్సన్ హావ్ టు బి ఇన్ ఎ కంటెంట్. యూ షుడ్ నాట్ గో అండ్ ప్రమోట్ సంబడీస్ బిజినెస్. యాహ్! యూ హావ్ టు మేక్ యువర్ ఓన్ బిజినెస్. ఎవడో ఎవరినైనా పోయి ఇన్‌స్పిరేషన్ తీసుకుంటావా కాంటెంట్ క్రియేషన్‌లో? ఇన్‌స్పిరేషన్ అంటే నాకు థాట్స్ నావే. ఇవన్నీ రోజు ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో చేయాలనే థాట్స్ నావే. నాకు నా వీడియోసే ఇన్‌స్పిరేషన్ అని అనిపిస్తది. వెన్ ఐ నైస్. సీ మై వీడియోస్ ఓన్లీ యాహ్! అదే ఇట్లాంటి వీడియోస్ చేయగలం. ఇప్పుడు 1,000,000, 2,000,000 హిట్ అయినప్పుడు ఇట్లాంటి వీడియోస్ మనం చేయగలగాలి. జనాలు చూస్తున్నారు. జనాలు ఎక్కువ ఎఫెక్షన్ ఉన్నదిక్కడ. కామెడీ వీడియోస్ చేయగలగాలి. సో, నా వీడియోసే నాకు కొంచెం మోటివేట్ చేస్తుంటాయి. నైస్. హ్మ్. నైస్. నైస్. భాను, థాంక్ యూ సో మచ్ మ్యాన్. రియల్లీ యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. థాంక్ ఐ యూ విష్ సో యూ మచ్. ఆల్ ద బెస్ట్ వాటెవర్ యూ డూ. ఇండియాకొచ్చినప్పుడు కలుద్దాం. హ్మ్. డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ. ఈసారి మీరు బీకేపీ హోమ్స్‌లో నాతోని మనం అప్పుడు కలిసి మాట్లాడదాం. యెస్. అబ్సల్యూట్‌లీ. ఓకే. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.